ఎస్. 2025-26 ఈ సంవత్సరానికి గాను నారీ సెల్ మన నేషనల్ అడ్వైజర్ నల్లి టీచర్ గారి సలహాలు సూచనలతో ది డైనమిక్ నేషనల్ డైరెక్టర్ తబితా దేవరపల్లి గారి వారి సారథ్యంలో 20 రీజియల్ నుంచి మేము 4 టీంలుగా ఆర్డి టీమ్గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క రీజియన్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో నారీమణులందరూ కూడా ఆర్టిస్ట్ గా ముందుకు రావడం జరిగిందండి. ఇందులో మనకు రీజన్ 1 నుంచి రీజన్ 20 వరకు మనకు రీజియన్స్ ఉన్నాయి. అందులో మనం ప్రతి ఒక్క ఆర్డి ఏ ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తారు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. మేము 4 టీమ్స్ ఉన్నాం. టీమ్ 1, టీమ్ 2, 3, 4 అనేసి ఈ టీమ్సే మీకు నారీ వేదిక జరిగేటప్పుడు టీమ్ 1, టీమ్ 2 గా మేము ప్రతి వారం కూడా మన నేషనల్ డైరెక్టర్ వారి సలహాలు సూచనలతో ఈ టీం ఏవైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ మీ ముందుకు వచ్చాము. టీమ్ 1 కళాకంటి సునీత గారు, టీమ్ 2 వీరవల్లి శ్రీలత గారు, అలాగా మనం టీమ్ లీడర్స్ ని తీసుకొని ఇక్కడ మనం ప్రజెంట్ చేయడం జరిగింది. సో మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనకు రీజనల్ డైరెక్టర్స్ ప్రతి ఒక్క ఏరియా నుంచి నారీ సెల్ కోసం పనిచేస్తూ మన అందరినీ భాగస్వామ్యం చేసేదానికి మనకు ఉన్నారు. సో మనం ఇప్పుడు ఏ రీజన్ నుంచి ఎవరు ఆర్డీస్ ఉన్నారో ఒక్కసారి చూద్దాం. మనకు రీజన్ 1 అండి కలకంటి సునీత గారు, అండ్ రీజన్ 2 నల్గొండ వీరవల్లి శ్రీలత గారు, రీజన్ 4 విశాఖపట్నం లక్ష్మీ శంకర్ గారు, రీజన్ 5 కాకినాడ ఉంది, అదే విధంగా రీజన్ 19 తిరుపతి సోమల ఝాన్సీ, అండ్ రీజన్ 10 రవలి. వీళ్ళు టీమ్ 1. టీమ్ 2 గా మనకు ఖమ్మం ఎండి ఆశా గారు, తిరుపతి నుంచి రీజన్ 14 ఝాన్సీ గారు, అండ్ వరంగల్ నుంచి రీజన్ 15 కి జగదీశ్వరి గారు, విజయవాడ నుంచి రీజన్ 6 కి శోభారాణి గారు, కరీంనగర్ నుంచి రీజన్ 9 కి జాహ్నవి గారు. వీళ్ళు టీమ్ 2. టీమ్ 3 గా మనకు నారాయణ్ ఖేడ్ నుంచి రీజన్ 17 బి శ్వేత గారు, రీజన్ 12 కాత్యాయని సునీత గారు, రీజన్ 7 రేఖా సాయి నండూరి గారు, వీళ్ళు హైదరాబాద్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి రీజన్ 16 పుష్పలత గారు ఉన్నారు. టీమ్ 4 కి వచ్చే మనకు అనంతపురం నుంచి ఉమాదేవి గారు, అదే విధంగా సంగారెడ్డి రీజన్ 18 నుంచి కరుణా దేశ్ముఖ్ గారు, హైదరాబాద్ రీజన్ 8 నుంచి నవనీత గారు, రీజన్ 1 నుంచి కలకంటి సునీత గారు, అండ్ రీజన్ 20 నుంచి స్వాతి కోటగిరి గారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క రీజన్ నుంచి టీమ్స్ గా డివైడ్ అయ్యి మనం ఈ నారీ వేదికలో నారీ మనులకి ఏమేమి అందించాలి అనేసి ప్లాన్ చేసుకుంటూ మనం ముందుకు రావడం అయితే జరిగిందండి. ఇది ఒక టీం వర్క్ అండి. టీం అందరూ కలిసి మన నేషనల్ అడ్వైజర్ గారి సలహాలు సూచనలతో నేషనల్ డైరెక్టర్ గారి లీడర్షిప్ లో ముందుకెళ్ళాం. ఇప్పుడు మనం మన ఆర్డీస్ ఎవరు, వాళ్ళు ఏ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. ఎస్ మ్యామ్. We shall see the topics, Jhansi. Sure, ma'am, sure. సో నారీ వేదిక జర్నీ మనం జూన్ లో స్టార్ట్ చేసామండి. జూన్ టు డిసెంబర్ ఇప్పటి వరకు కూడా మనకు అంటే మనకు ఎటువంటి గ్యాప్ లేకుండా మన నారీ వేదిక అనేది ప్రతి శుక్రవారం సాగుతూ ఉంది. మనకు ఎవ్రీ ఫ్రైడే, నెలలో 4 శుక్రవారాలు అంటే ఆ నెలలో మనం ఏదైతే ఒక థీమ్ తీసుకున్నామో ఆ థీమ్ ని 4 శుక్రవారాల్లో 4 భాగాలుగా విభజించి దానికి సూటబుల్ అయినట్టు ఒక స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇవ్వాలి అని చెప్పేసి మనం సెషన్స్ మనం తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు మొట్టమొదటిగా సెషన్ ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు మనకు మెన్స్ట్రువల్ హైజీన్ మీద మనకు సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనం జూన్ లో ఇది చేసామండి. జూన్ లోనే మనం ఒక నినాదం తీసుకొని వచ్చాం. మిషన్ సీడ్ బాల్స్ ని మనం చెయ్యాలని చెప్పేసి తీసుకొని వచ్చాము. అండ్ ఆ నెలలో సీడ్ బాల్స్ ని మనం స్పెషల్ ప్రాజెక్ట్ గా తీసుకున్నామండి. 1,00,000 సీడ్ బాల్స్ అయితే మనం చేయించాలని చెప్పేసి మనం జూన్ లో తీసుకున్నాము. అండ్ జూన్ విషయానికి వస్తే జూన్ లో మన థీమ్ ఎలా జరిగింది అంటే పర్సనల్ సేఫ్ మంత్లీ టాపిక్ ఒకసారి అంతా డిస్ప్లే అయిపోయిన తర్వాత పిక్చర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో మంత్లీ టాపిక్స్ ని అనౌన్స్ చేద్దాం ఝాన్సీ గారు. విల్ గో టు జులై థీమ్. ఎస్, జులై థీమ్.
సో పర్సనల్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అండ్ అవేర్నెస్ ప్రివెన్షన్. సో ఈ థీమ్ మీద మనకు జూలై మంత్ మొత్తం మనకు నారీ వేదికలో సెషన్స్ అనేటివి జరిగాయి. అండ్ ఆగస్ట్ థీమ్ కి వచ్చే కొందికి మనకు ఆగస్ట్ శారీ పెయింటింగ్, ఆర్గానిక్ సోప్ మేకింగ్, ఆర్ట్ అండ్ హోమ్ బేస్డ్ స్కిల్స్ మీద మనకు 4 నారీ వేదిక సెషన్స్ అనేవి జరిగాయండి. సెప్టెంబర్ లో బిజినెస్, సో బిజినెస్ లో మనకు వాట్సాప్ బిజినెస్, రీసెల్లింగ్ విత్ డిగ్నిటీ, స్మాల్ సేవింగ్స్ అండ్ బిగ్ స్మైల్స్, ఈ కాన్సెప్ట్ మీద మనకు సెప్టెంబర్ మాసంలో మనకు నారీ వేదిక సెషన్స్ అయితే జరిగాయి. తర్వాత అక్టోబర్ నెలలో మనకు ఎన్ఎల్పి, లా ఆఫ్ అట్రాక్షన్, అక్టోబర్ మనకు సోల్ఫుల్ షీ అనేది మనం అక్టోబర్ లో ప్లాన్ చేసినా కూడా మేడం ఏమంటే దాన్ని మనం డిసెంబర్ లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మేము అనుకునింది అప్పుడే, కాకపోతే ఇయర్ ఎండింగ్ లో ప్రతి ఒక్కరికి ఆ లెర్నింగ్స్ ని మనం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ నెలలో ఆ థీమ్ అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత మనకు నవంబర్ అండ్ డిసెంబర్ అనేది మనకు మంచి హైలైట్ సెషన్స్ అనేవి ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనం జూన్ నుంచి ఏ ప్రోగ్రామ్స్ చేశామో ఒక్కసారి చూద్దాం. ఎస్, ఫస్ట్ సెషన్. సో జూన్ 2025లో మన ఫస్ట్ సెషన్ బై అన్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ అండ్ గ్రీన్ అడ్వకేట్ ఎన్వైరన్మెంట్ డే రోజు మనము మెన్స్ట్రల్ హైజీన్ తీసుకున్నాము. రమ్య గారు వచ్చారు, చాలా చక్కటి నాలెడ్జ్ షేర్ చేసుకున్నారు, మెన్స్ట్రల్ హైజీన్ మీద డీటెయిల్గా మాట్లాడారు. అసలు ఎన్వైరన్మెంట్ని ఒక స్త్రీగా మన రోల్ ఏంటి ఎన్వైరన్మెంట్లో మనకు గుర్తు చేశారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మొహమ్మద్ ఆషా గారు చక్కటి ఫేస్ యోగా సెషన్ని మన కోసం కండక్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ మంత్ దీన్ని ఒక కోర్స్గా కూడా మనము మన నారీమణులకి ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ వి ప్రొసీడ్, అదే విధంగా ఝాన్సీ గారు మెన్షన్ చేసినట్టు మిషన్ 1 lakh సీడ్ బాల్స్ని మనం అనుకొని ముందుకు వెళ్ళటం సాగింది. ఆ 1 lakh సీడ్ బాల్స్ మిషన్ మనం పెట్టుకోవటమే కాదు, ఆ మిషన్ని దాటి వెళ్ళాం కూడా. దట్ ఈస్ ఆల్సో అ వండర్ఫుల్ థింగ్. అది ముందు రానున్న పిక్చర్స్లో మీరు చూస్తారు. అండ్ దెన్ వీ హ్యాడ్ అన్ అదర్ అమేజింగ్ ఆషాఢ మాసం సంబరాల్లో మేము హెల్దీ లివింగ్ వెల్దీ బీయింగ్ అంటూ ఒక పాట్లక్ని అరేంజ్ చేయడం జరిగింది హైదరాబాద్ ICI ఆఫీస్లో. ఆల్మోస్ట్ ఒక 35 మంది వరకు మేము అక్కడ చేరి పాట్లక్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. అండ్ యాజ్ వీ హ్యాడ్ అవర్ గెస్ట్స్, నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మ్యామ్ గారు అండ్ నేషనల్ అడ్వైజర్ ఫౌండర్ నారీసెల్ నళిని టీచర్ గారు అక్కడ మాకు చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా జాయిన్ అయ్యారు. అండ్ దెన్ వీ హ్యాడ్ స్పెషల్ షో ఆఫ్టర్ దాట్. నారీ వేదికలో జూలై మంత్ థీమ్ మనకు స్టార్ట్ ఫ్రమ్ జీరోగా మేము బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. ఉన్న పలంగా ఇంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎలాగా అని స్టార్ట్ చేసుకొని వీ హ్యాడ్ యూట్యూబ్ ఎక్స్పర్ట్ హూ స్పోక్, వీ హ్యాడ్ వాట్సాప్ బిజినెస్, అంటే అక్కడ మనము ఒక పొడులు, ఇంట్లో పసుపు కారపు పొడుల నుంచి మొదలు పెట్టుకొని చీరల బిజినెస్సే కానీ ఇవన్నీ బిజినెసెస్ని మనం ఎలాగ వాట్సాప్ ద్వారా బ్రాండింగ్ చేసుకోగలము, బిజినెస్ని ఎలా తీసుకెళ్ళగలము అని ఇక్కడ చూసామండి. దాని తర్వాత పోస్టర్ మేకింగ్, అంటే ఏ బిజినెస్ ఉన్నా అది పోస్టర్ రూపంలో వీడియో రూపంలో బయటికి రాకపోతే ప్రమోషన్ ఎలాగా, ఇలాంటి టాపిక్స్ అన్ని మనము జూలైలో చూసుకున్నాము. అండ్ దెన్ వీ హ్యాడ్ ఆగస్ట్ నెల కళా వేదికకి మేము గుర్తింపు ఇచ్చాం కాబట్టి లాట్స్ ఆఫ్ పెయింటింగ్, శారీ డ్రేపింగ్, శారీ పెయింటింగ్, రెజిన్ ఆర్ట్ అని జరిగాయి. ఇదే కాకుండా ఒక డిఫరెంట్ సెషన్గా మనము నారీ వేదికని తో పాటు బాల సురక్ష ప్రోగ్రామ్ని మేము ప్యారలల్గా రన్ చేసుకున్నాము బై అవర్ ఎక్స్పర్ట్ ట్రైనర్, అవర్ నేషనల్ అడ్వైజర్ నళిని మ్యామ్. ఇప్పటికి 3 బ్యాచెస్ అయిపోయాయి, 4th కూడా రెడీగా ఉంది. సో అది కాకుండా ఇది ప్యారలల్గా జరుగుతుంది. సో నారీ సెల్ అంటే ఏదో ఒక సెషన్లో ఆన్లైన్ చెప్తున్నామని కాదు, ప్యారలలీ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ కోర్సెస్. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాము. ఇక్కడ నేను చెప్పినట్టుగా 4 సెషన్స్ మనకు ఆగస్ట్లో ఇవి: రాఖీ మేకింగ్, క్లే ఆర్ట్, రెజిన్ ఆర్ట్, తంజావూర్ శారీ పెయింటింగ్, ఇవన్నీ జరిగాయి మనకు ఆగస్ట్ నెలలో. అండ్ దెన్ వీ హ్యాడ్ ఎ స్పెషల్ సెషన్ ఆన్ ఇండిపెండెన్స్ డే, వింగ్స్ ఆఫ్ ఫ్రీడమ్. నారీమణులకు స్పెషల్గా ఒక డిజైన్డ్ ఈవెంట్ని మనము ఒక బిజినెస్
ఎక్స్పర్ట్స్ అందరినీ ఒక చోటు చేర్చి వాళ్ళకి ఒక 2-3 days ఆఫ్ కౌన్సిలింగ్ ఇప్పించి సెషన్స్ ఇప్పించి నారీమణులచే మనము ఒక ఈవెంట్ లాంచ్ చేసుకోవటం జరిగింది. అండ్ దెన్ వాళ్ళకి ఒక ప్రమోషన్లో భాగంగా మనం వాళ్ళందరినీ ఒక చోటు చేర్చాం కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకునేలాగా సోషల్ మీడియాలో మనం పోస్టర్స్ కూడా వాళ్ళకి చేసి 55 women వాళ్ళ బిజినెసెస్ని, లేడీస్ వాళ్ళ బిజినెసెస్ని మనతో షేర్ చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ని పెంచుకున్నారు. And then we had our experts like Gampa sir who came in and encouraged National President Garu, National Advisor Narisel Nalini Garu, National Director Business Satish Tummu Garu and Life Skills Coach Shriram Garu. 5 guests kuda a final day marathon 55 business people, lady business entrepreneurs వాళ్ళ ప్రమోషన్స్ చేసుకుంటుండగా మనకు 5 expert talks కూడా జరిగాయి. And then we moved to the next, and that is గణేష్ వర్క్షాప్ జరిగింది. బ్యూటిఫుల్ గణేష్ మేకింగ్ విత్ క్లే జరగటం వల్ల గణేష్ చతుర్థిలో ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ రీజన్స్గా చేసాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మనము మిషన్ 1 lakh టార్గెట్ మనం పెట్టుకొని సీడ్ బాల్స్ చేసుకుంటే 1 lakh దాటిపోయి 101100కి మేము సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకొని లాంచ్ చేసేసుకున్నాం. కానీ అంతలోనే 1011 కాదు, 1,11,100తో ఆగిపోతుందని అనుకున్నది కాస్త అక్కడ కాదు 1111 అంటే లక్ష, ఎలా చెప్పాలి మేడం, ఇది 1,11,111తో మేము సాఫల్య అనే ఒక సక్సెస్ మీట్ని, అంటే ఒక స్త్రీ తలచుకుంటే ఇంటిని బాగు చేసుకోగలదు, ఎన్వైర్న్మెంట్ని బాగు చేసుకోగలదు అని మేము రీజియన్ 8 NVP రాజేశ్వరి గారు హోస్ట్ చేసిన సాఫల్య సక్సెస్ మీట్లో మమ్మల్ని ప్రేమించే వాళ్ళందరితో మేము కలిసి మేము చేసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వీరవల్లి శ్రీలత గారు రీజియన్ 2 నుంచి రిప్రజెంట్ చేసి ముందుకొచ్చారు. తను ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ని ఈ ఈవెంట్లో చూపించిందంటే ప్రతి డైలీ అప్డేట్స్ ఇచ్చేది. ఎవ్రీడే ఎన్ని సీడ్ బాల్స్ చేయగలిగేది, ఏ రీజియన్ అంటూ ఫొటోస్ కలెక్ట్ చేశారు. అసలు షీ వాజ్ అమేజింగ్. తెలంగాణ రీజియన్కి తను రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సాగరిక అనే ఒక డైరెక్టర్ ఫ్రమ్ అ క్లబ్ రిప్రజెంట్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా జరిగిన ఈవెంట్ సక్సెస్ మీట్ మా ఫౌండర్ ఆఫ్ నారీసెల్ నేషనల్ అడ్వైజర్ నళిని మ్యామ్ అండ్ మాధవి మ్యామ్ చేతులతో మేము ఇది చేసుకున్నాము ఐసిఐ ఆఫీస్లో. అండ్ దెన్ దట్ వాజ్ అ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్. దెన్ మూవ్ టు సెప్టెంబర్ షీ కేర్స్ అంటూ న్యూట్రిషన్ మంత్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఉమెన్స్ న్యూట్రిషన్ గురించి జగదీశ్వరి గారు, గిరిజ గారు అమేజింగ్ నాలెడ్జ్ని ఇచ్చారు. అంటే ఒక స్త్రీ ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలాగా తను హెల్త్ కేర్ తీసుకోగలదు, లేదా బాలరపు గిరిజ గారు హౌ విమెన్ కెన్ డూ వండర్స్ విత్ దేర్ physical fitness తను చెప్పారు. అండ్ దెన్ వీ హ్యాడ్ అ గెస్ట్ డాక్టర్ సౌమ్య ఫ్రమ్ సెకండ్రాబాద్, క్యాన్సర్ అవేర్నెస్, బ్రెస్ట్ క్యాన్సర్ డీటెయిల్స్, ఎంత చక్కటి అవేర్నెస్ తను మనకి ఇచ్చారంటే షీ వాజ్ ఫెనామినల్. అండ్ యాజ్ వీ మూవ్ ఫ్రమ్ సెప్టెంబర్ టు ఆగస్ట్, we moved to September to October. Excuse me. అక్టోబర్లో వీ హ్యాడ్ దసరా సెలబ్రేషన్. సో కొంచెం బ్రేక్ తీసుకున్నాము, కానీ ప్యారలీ వీ హ్యాడ్ అవర్ అమేజింగ్ యంగ్ ఛాంపియన్స్ సెషన్స్ గోయింగ్ ఆన్. పిల్లలకి మొట్టమొదటిగా కొంచెం స్త్రీల నుంచి బ్రేక్ తీసుకొని దసరా హాలిడేస్లో వాళ్ళు పూజలు నవరాత్రులతో బిజీగా ఉంటారు కాబట్టి పిల్లలకి యంగ్ ఛాంపియన్స్ కోర్స్ కండక్ట్ చేశాము. ఎంత అమేజింగ్గా అది ఒక 8 days చాలా చక్కగా జరిగింది. కమ్యూనికేషన్స్ని పెంచడానికి, పిల్లల్లో వాళ్ళ వాక్చాతుర్యాన్ని పెంచడానికి మేము తీసుకున్న కృషి అక్టోబర్ నెలలో మేము అలాగా ఎంగేజ్ చేశాము పిల్లల్ని. అండ్ దెన్ వీ హ్యాడ్ కోర్సెస్, ఫేస్ యోగా, బాల్ సురక్ష 3 days యంగ్ ఛాంపియన్స్ కోర్సెస్ కండక్ట్ చేసుకున్నాము. నవంబర్ అండ్ డిసెంబర్ చాలా డిఫరెంట్గా సాగింది. అండ్ ఐ రిక్వెస్ట్ సునీత టు టాక్ అబౌట్ నవంబర్ and December. Sunita. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగానే మనకి నవంబర్ డిసెంబర్ అంటే ఒక అద్భుతం జరిగిందని చెప్పగలను. ఎందుకు అంటే మనము ఎంటైర్ సెషన్ మొత్తం మనకి జరిగింది ఏంటి అంటే నవంబర్ డిసెంబర్ అంతా సెల్ఫ్ కేర్ మీద. ఒక ఉమెన్ తన సెల్ఫ్ కేర్ తీసుకుంటే ఏ విధంగా తను కాన్ఫిడెంట్గా ఉండగలదు, తన ఫ్యామిలీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోగలదు అనే దాని మీద చాలా సెషన్స్ అంటే చాలా జరిగాయి. మెయిన్ మనకి వనభోజనాలు ప్రత్యేకంగా చెప్పుకున్నప్పుడు ప్రతి రీజియన్ నుంచి మనకి వనభోజనాలు అనేవి స్పెషల్గా చేసుకున్నాం ప్రతి రీజియన్లో. అండ్ కొన్ని చిల్డ్రన్స్ డే స్పెషల్ కూడా మనకి నవంబర్ 14th చిల్డ్రన్స్ డే కాబట్టి
ఆ రోజు మనం చిల్డ్రన్స్ కి సంబంధించిన సెషన్స్ అంటే బాల సురక్ష సెషన్ అండ్ ఇంకా కొన్ని సేఫ్టీ సెషన్స్, మోటివేషన్ పిల్లలకి అంటే టీనేజ్ దాటిన వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇంకా మనకి మెగా ఇంపాక్ట్ లో కూడా నవంబర్లోనే జరిగింది. ఇంకా నెక్స్ట్ కొన్ని రీజియన్స్ వైజ్ మనము ఈపీఎస్లు కూడా కండక్ట్ చేస్తాం. ట్రైనర్ వర్క్షాప్ వర్క్ చేసుకుంటానే ఈపీఎస్లు కూడా చేస్తాం. ఇంకా డిసెంబర్కి వచ్చేసరికి నారీ వేదికలో మనం చేసుకున్న ఏంటంటే సోల్ఫుల్ షీ. దీంతో పాటు మనము ప్యారల్గా స్టార్ట్ చేసుకున్నది మనసులో మాట. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి. ఈ ప్రత్యేకంగా చెప్పుకున్న ఈ సెషన్లో ప్రతి ఒక్క ఉమెన్కి మనం కొంత రిలీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క పెయిన్ని పంచుకోవడం ప్రతిరోజు, ఇది ఎవ్రీ థర్స్డే మనకి ఈవినింగ్ 5 to 6 అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన ఆ టైంలో కొంతమంది ఉమెన్కి మనమైతే మేమున్నాము అనేది ఒక భరోసా కలిగించడం చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ డే కూడా కొన్ని రీజన్స్ వైజ్ వాళ్ళ యొక్క సెషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా క్రిస్మస్ డే సెలబ్రేషన్ యాజ్ యూజువల్ గానే జరిగింది. ఇంకా మనకి సోల్ఫుల్ షీలో ఎవ్రీడే మార్నింగ్ 5 AM to 6 AM ఆ మధ్యలో జరిగిన ప్రతి సెషను వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ అంటే ఉమెన్ అనేది మైండ్ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఎవ్రీడే సెషన్, విజువలైజేషను, ఇంకా మనకి యోగా రిలేటెడ్ ఇంకా కొన్ని సెషన్స్ అనేవి మార్నింగ్ టైంలో చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క ఉమెన్ కొంత అయితే సపోర్ట్ అయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్. సో పిక్చర్స్ రూపంలో మరొకసారి చూసుకుందాము. సో ఒక అమేజింగ్ బేబీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. అది ఏంటి అంటే బేబీ అని అయినా కానీ అది సోప్ అని మనం అర్థం చేసుకోవాలి. సో సోప్ మేకింగ్ సెషన్ జరిగింది. అది ఆన్లైన్లో జరిగింది, అలాగే ఆఫ్లైన్లో తిరుపతిలో కూడా ఇంతమంది సర్టిఫైడ్గా జరిగారు బై ద లీడర్షిప్ ఆఫ్ రీజన్ 14 ఆర్డి ఝాన్సీ గారు చేశారు. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ దెన్ వీ హ్యాడ్ వన్ ఆఫ్ దీస్ యానిమేటెడ్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన మా ఫౌండర్ ఉన్నారు, మా ప్రెసిడెంట్ ఉన్నారు, నేను అందరూ కలిసి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రాజేశ్వరి గారితో మేము ఒక నవంబర్ సెషన్లో తను ఇది చక్కగా చూపించారు. అండ్ దెన్ వనభోజనాలు, కార్తీక వనభోజనాలు జరిగాయి. శ్రీలత గారు అసలు ఎంత యాక్టివ్ ఆర్డి ఫ్రమ్ రీజియన్ 2, తను చాలా సెషన్స్ తను ఇక్కడ తీసుకోవడం మనం ఇక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ శ్రీలత గారు ఉన్నారు, రైట్ సైడ్కి మనము విసి రీజన్ 17 వనభోజనాలు. శ్రీలత గారు ఎన్ని బాల సురక్ష ప్రోగ్రామ్, ఎన్ని యాంటీ నార్కోటిక్ సెషన్స్ తీసుకున్నారో అసలు ఆ నంబర్స్ మాకు అసలు ఆ కౌంట్ కూడా చాలా డిఫికల్ట్. అంత ఎక్సలెంట్ వర్క్ చేశారు శ్రీలత గారు ఫ్రమ్ రీజియన్ 2 అండ్ శ్వేత గారు ఫ్రమ్ రీజియన్ 17. శ్వేత గారు అగైన్ ఒక డాక్టర్ డెంటల్ చెకప్తో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో పెట్టడం జరిగింది. శ్వేత గారు ఇవాళ ఫీవర్తో ఉన్నారు కానీ తను మనకు జాయిన్ అవ్వలేకపోయారు. బట్ శ్రీలత గారు ఈజ్ విత్ అస్. సో నెక్స్ట్ యాక్టివ్ ఆర్డి మన జగదీశ్వరి గారి గురించి నేను చెప్పాలి ఖచ్చితంగా. ఆక్యుపెంచర్ ఎక్స్పర్ట్ మనకు వరంగల్ నుంచి. చూడండి, వరంగల్ రీజియన్ వాళ్ళు ఇంకెవరన్నా ఎక్కడ మేము ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే ఇంకా చూడండి ఒక్కసారి జగదీశ్వరి గారు పెడుతున్న యాక్టివిటీస్, తను తీసుకుంటున్న యాక్టివ్ లీడ్. షీ వాజ్ ఫెనామినల్ అండ్ షీఈస్ డూయింగ్ అ గ్రేట్ థింగ్. అండ్ దెన్ నారాయణఖేడ్లో కంటి అనే ఒక ఏరియాలో నళిని మ్యామ్ అండ్ మన ఎన్విపి రాజేశ్వరి గారు 2 అమేజింగ్ ఈవెంట్స్ చేయటం జరిగింది. నళిని మ్యామ్ అక్కడ ఒక స్కూల్లో స్పెండ్ చేశారు, అమేజింగ్ ఇంటరాక్షన్ పిల్లలతో చేయటం జరిగింది. What a phenomenal work Nari cell is doing in different regions అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడో బెంగళూరులో ఉన్న నేషనల్ అడ్వైజర్ నల్లి గారు తన సొంత డబ్బులతో టికెట్స్ పెట్టుకొని వచ్చి చెప్తున్నారంటే ఏంటి, మనం చేసే మంచి చేరాలి, నలుమూలలా చేరాలి అనే ఆలోచన అండి. అది మేము అనుకుంటే సరిపోదు, మీరు అందరూ కలిసి ఉంటేనే ఇట్ ఈస్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ one person doing, it is all of us doing for ourselves. Okay, so this was region 17 again. And then we had the December. మేము సెల్ఫ్ కేర్ని ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే చివరి నెల
ఇవాళ చివరి నారీ వేదిక. ఇవాళతో మనం క్లోజ్ అయిపోయామంటే కొత్త నెల కొత్త ఆలోచనలు. దట్ ఈస్ వై వీ నీడ్ టు క్లోజ్ ఇట్ విత్ సెన్సిబిలిటీ. అందుకనే మనలో ఉన్న హెవీనెస్ని తీసేయటానికి ఎన్నో అమేజింగ్ సెషన్స్ జరిగాయి. హో హోపనో మార్నింగ్ 9 to 6 మార్నింగ్ 5 to 6 లా ఆఫ్ అట్రాక్షన్ కానీ సో మెనీ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ కమ్ అండ్ స్పోక్. we gave activities, we gave challenges. ఎవ్రీ డే వాళ్ళకు ఒక ఛాలెంజ్ వెళ్ళింది, టాస్క్స్ వెళ్ళాయి. కొన్ని రోజులు టాస్క్స్ లేకున్నా సెల్ఫ్ కేర్ టాస్కే ఇచ్చాము. దాని తర్వాత సౌండ్ హీలింగ్ జరిగింది. ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. మార్నింగ్ జరిగింది మళ్ళీ ఇదే టాక్. మనకు సార్ వేరే టాపిక్తో మళ్ళీ ఒక్కసారి వచ్చారు లాస్ట్ వీక్. సో వీ హ్యాడ్ లా ఆఫ్ అట్రాక్షన్ భాగ్యలక్ష్మి గారు చేశారు. అండ్ దెన్ వీ హ్యాడ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ ఇంకొకరు వచ్చారు మనకు, రమణి గారని. అండ్ దెన్ వీ హ్యాడ్ యోగా ఎక్స్పర్ట్ హూ స్పోక్ అబౌట్ హీలింగ్ ఇంటెలిజెన్స్, ద సైన్స్ ఆఫ్ యోగాతో ఆశా గారు మాట్లాడారు. అండ్ వన్ మోర్ వీ హ్యాడ్ అన్ అమేజింగ్ వర్క్ ఇన్ జగదీశ్వరి గారి ఇన్ ఒరుగలు వనిత, అంటే వరంగల్ రీజియన్లో జరిగింది. జ్యువెలరీ మేకింగ్ 10 days ఆన్లైన్ కోర్స్ తను చేసుకున్నారు. ఎవ్రీ డే 3 to 4 జరిగింది. అండ్ దట్స్ ఆల్. అయిపోయింది తబిత. ఈ 6 months జరిగింది, అయిపోయింది. ఇంక తబిత క్లోజ్ చేసేస్తుందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ లేదు. ఇప్పుడే ఇక్కడితో నేను థ్యాంక్ యూ చెప్తున్నా, కానీ ఇంకా నెక్స్ట్ ఏంటి అనే దాన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. సో దాట్ ఈస్ లీడర్షిప్ ట్రైనింగ్ ఒకటి జరిగింది. ఐఎమ్ సారీ ఐ మిస్ దట్, ఐ కుడెంట్ పుట్ దట్. బట్ దెన్ ఆ లీడర్షిప్ కోచింగ్లో మేము ఏం ప్రామిస్ చేశాము అంటే, ఊరికి ప్రతి ఊర్లో మేము వెళ్ళాలి, ప్రతి ఊర్లో మేము మా సైన్యాన్ని సిద్ధపరచుకోవాలి అని మేము అనుకున్నాం. ఆ లీడర్షిప్ ట్రైనింగ్ యొక్క సారాంశం అది. సో మా సైన్యం మేము వెళ్ళాలి అంటే ఏంటి, మా ప్రతి ఊర్లో మేము ఉన్నాము అని మీకు తెలియచేయటం అతి ముఖ్యమైన థింగ్. సో ఆ తెలియచేయడానికి మేము నంబర్స్ అండ్ ఫోన్ నంబర్స్ డిస్ప్లే చేసాం కదా. బట్ నో, వీ హ్యావ్ అ స్పెషల్ వీడియో అండ్ ఐ వాంట్ టు షో దట్ వీడియో టు యూ. ఆర్ యూ రెడీ ఫర్ దట్? చూస్తారా అండి? సో మా సైన్యాన్ని మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో ఎవ్రీబడి రైట్, వినిపిస్తుందా ఆడియో? రీజియన్ 1 సునీత నాచారని తను చేసుకున్న యాక్టివిటీస్. రీజియన్ 2 వీరవల్లి శ్రీలత గారు నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేట తను చేసుకున్న యాక్టివిటీస్. రీజియన్ 3 ఆశా గారు ఖమ్మం కొత్తగూడెం తన యాక్టివ్గా చేసుకున్న యాక్టివిటీస్. విశాఖపట్నం 5 కిరణ్ కోన గారు ఉన్నారు. రీజియన్ 6 శోభారాణి గారు ఉన్నారు. వండర్ ఉమెన్ ఈవెంట్ చేసిన శోభారాణి గారు తన లీడర్షిప్ క్వాలిటీస్ వీఆర్ గ్రేట్ఫుల్ టు హర్. 7 నందిరి సాయి రేఖ కట్పల్లి చింతల్. 8 అల్వాల్ కేసరా నవనీత తను చేసుకున్న యాక్టివిటీస్. అమేజింగ్ వర్క్ తను చేస్తారు, చాలా అవుట్ స్పోకెన్ లేడీ. కందం జాహ్నవి కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రవలి ఫ్రమ్ నిజామాబాద్. ఆర్మూర్ నిజామాబాద్ వాళ్ళు దీంతో కనెక్ట్ అవ్వచ్చు. అనంతపూర్ కర్నూలు గారితో కనెక్ట్ అవ్వచ్చు. గారు హైదరాబాద్ రీజియన్. తుమ్మల ఝాన్సీ రీజియన్. గూడూరు చిన్నపేట రేణిగుంట నెల్లూరు ఎక్సెట్రా చేసుకున్న వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. జగదీశ్వరి రీజియన్ 15 హన్మకొండ కాజుపేట్ హసన్పర్తి మరం మన ఈవెంట్స్ ఇవన్నీ. పుష్పలత గారు రీజియన్ 16 శ్రీకాకుళం విజయనగరం. 17 మన్సూర్ నిజాంపేట్ నారాయణ్ ఖేడ్ రన్ చేసుకునే ఈవెంట్స్. కరుణా దేశ్ముఖ్ సంగారెడ్డి జహీరాబాద్ జోగిపేట్ ఆలదుర్గ శంకర్పేట్ తను చేసుకునే ఈవెంట్స్ ఇవి. అండ్ దెన్ యూ హ్యావ్ సుమల ఝాన్సీ అగైన్ 19 రీజియన్ తిరుపతి
రాయచోటి, కడప తను చేసుకున్న లీడర్షిప్ అండర్ తహసీనిసా గారితో తను చేసుకున్నవి ఇవి. అండ్ స్వాతి కోటగిరి, మంచిర్యాల, లక్షటిపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి అండ్ కొన్ని రీజియన్స్ ఆఫ్ హైదరాబాద్ అండి. రీజియన్ 20. ఇలా వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ థింగ్. ఇది ఇదండి, ఇది మేము నారీమణులుగా మేమంతా మీకోసం మీ వరకు చేర్చాము. సో మీరెంతమంది బెనిఫిట్ అవుతున్నారు అన్నది మరి మీకే తెలుసు. మీ దగ్గరే ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ అని ఐఎమ్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ అలాగ వదిలేస్తే వీఆర్ నాట్ లీడర్స్. మాకు నళిని మ్యామ్ దగ్గర మేము నేర్చుకుంది ఏంటంటే దీన్ని డాక్యుమెంట్ చేయాలి, ఇంకా సైన్యం సిద్ధం అవ్వాలి. సో ఈ సైన్యం సిద్ధం అవ్వటానికి నేను మీ ముందుకి ఒక గ్రేట్ టాస్క్ని, ఒక బాధ్యతను తీసుకొని ముందుకొస్తున్నా. అండ్ దాట్ ఈజ్ a very special moment for us, the poster launch of the next event. పోస్టర్ లాంచ్ చేయాలి అంటే ఏంటి? సినిమాల్లో ఆడియో లాంచ్, పోస్టర్ లాంచ్, మూవీ రిలీజ్. మొన్న రాజమౌళి వచ్చి వాళ్ళ మూవీ గురించి చెప్పారు కదా, మహేష్ బాబు 25. అలాగే మేము కూడా ఒక పోస్టర్ లాంచ్తో మేము నెక్స్ట్ చేయబోయే ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నాం. దానికోసం ఐ ఇన్వైట్ అవర్ లేడీ లయనెస్. అవర్ లయనెస్ ఎవరు? ఆ లయనెస్ చాట్ బాక్స్లో చెప్తారా ఎవరు? లేడీ లయనెస్ అని మేమందరం ఎవరిని పిలుస్తాం? చాట్ బాక్స్లో తెలియాలి. ఆర్టిస్ట్ చెప్పకూడదు, ఆడియన్స్ చెప్పాలి. ఆర్టిస్ట్ చెప్పకూడదు, ఆడియన్స్ ఎవరు? మమ్మల్ని అందరినీ మా వెనుకుండి నడిపించేది ఎవరు? జ్యోతి వేముల నళిని మ్యామ్, జిఎస్ఎస్ నళిని టీచర్. నళిని టీచర్ కోమలా చెప్తారు. వండర్ఫుల్, వండర్ఫుల్. జయరామ్ గారు అదే చెప్తున్నారు, నళిని టీచర్, మాధవి గారు అదే చెప్తున్నారు. సరే, మరి మీ అందరికీ తెలుసు కాబట్టి మనసున్న మా లవ్లీ నళిని గారిని ఐ ఇన్వైట్ ఆన్ టు ద వర్చువల్ డేస్ టు డూ ది ఆనర్స్. Thank you. Thank you very much. Thank you very much, Tabitha. ముందు అందరం కూడా ఫస్ట్ క్లాప్ చేద్దామా ఫర్ Tabitha and the whole team of RDs. I don't have a hat, but I would have definitely given a hats off to you all. మనస్ఫూర్తిగా ఈ టీం అందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆఫ్ నారీసెల్ గ్రూప్. 1200 మంది సుమారుగా గ్రూప్ 1 లో ఉన్నారు, గ్రూప్ 1 and 2 కలుపుకొని. ఫేస్బుక్ లో సుమారుగా 1200 మంది ఉన్నారు. అందరి తరఫున మీ అందరికీ రిప్రజెంటేటివ్ గా ఉన్న ఉమెన్ అందరికీ రిప్రజెంటేటివ్ గా నేను చెప్తున్నాను, థ్యాంక్స్ టు Tabitha అండ్ ఆల్ ద 20 RDs. ఈ 20 RDs లో కూడా మీరు చూసారు కొంతమంది ఎంత క్లియర్ గా వాళ్ళ వర్క్ ఎంత ప్రొఫౌండ్ గా కనిపిస్తాను చూడండి. ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంత టైం తీసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళందరికీ కూడా చేసిన వర్క్ కి ఇంకా ఒక 10 ఎందుకంటే ఒక లీడర్షిప్ రోల్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని దాని బాధ్యతగా తీసుకొని చెయ్యడం పెద్ద విషయం. ఒక లీడర్షిప్ రోల్ చేస్తారా అంటే చేస్తాము అని చెప్పి ముందుకు రావడం ఒక అడుగే, కానీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని 10 చేయడం ఇంకొక అడుగు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు గ్రేట్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఆల్ ద ఉమెన్ అండ్ ఫ్రమ్ నారీసెల్ అండ్ ఫ్రమ్ నళిని ఆల్సో. ఇందులో మళ్ళీ తీసుకున్న రోల్ తీసుకుంటూ వాళ్ళు అనుకున్న యాక్టివిటీస్ చేస్తూ తద్వారా వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఆనందము, కీర్తి, గుర్తింపు, సంతోషము తెచ్చుకుంటున్నారో వాళ్ళకి ఇంకొక అడుగు, ఇంకొక రౌండ్ అప్లాస్. ఎందుకు అంటే మనం ఇచ్చే చేతికి కడుపు నింపుకోవడం కూడా రావాలి, రెండు రావాలంటే అది అక్కడ మంచి లీడర్షిప్, ఎఫెక్టివ్ లీడర్షిప్, పేరు తెచ్చుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. సో ఇంకొక రౌండ్ అప్లాజ్ వాళ్ళకి, అంటే 3rd రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు దోస్. అందరూ మంచి పేరు కూడా తెచ్చుకొని, గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు మీరు యాక్టివిటీస్ అన్ని చూసారు కదా. ఈ యాక్టివిటీస్ ప్రొఫౌండ్ గా కనిపిస్తున్న ప్రతి ఆర్డి
సంబంధించి దానికి సంబంధించిన లీడర్ తో మాట్లాడిన వెంటనే అవునండి మా రీజియన్ లో అమ్మో అసలు శ్రీలత గారు అసలు వేరే లెవెల్, ఝాన్సీ సూపర్ యాక్టివ్ అండి, అసలు ఆశా మేడం చెప్పక్కర్లేదు, ఆవిడ బ్యాక్ బోన్, మా రీజియన్ కి ఆవిడ బ్యాక్ బోన్ అంటారు, సునీత గారు చాలా డెడికేషన్ అండి అని, అట్లాగా శ్వేత గారు అసలు నారాయణ ఖేడ్ అయితే అసలు వేరే లెవెల్లో వెళ్తోంది అని, ఇలాగా ప్రతి ఒక్కళ్ళ పేరు, జగదీశ్వరి గారు అయితే జగదీశ్వరి గారి గురించి మేడం చాలా బాగా డెడికేటెడ్ అండి, చాలా బాగా చేస్తారు. అలాగా నవనీత ఎంత బ్యూటిఫుల్ సోల్ మేడం, ఆమెకు చాలా చెయ్యాలన్న తాపత్రయం ఉంటుంది అని, ఇలా ప్రతి వాళ్ళ గురించి రేఖా గారు షీఈ్ ఆల్సో అవైలబుల్, మంచి మాట చాలా బాగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి, అలాగే సునీత హ్యాజ్ ఏ కాచేని సునీత షీ హ్యాజ్ ఏ విజన్, అన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా నిర్వహిస్తారని, ఇలాగా ఎవరెవరైతే యాక్టివ్ గా చేస్తున్నారో వాళ్ళ లీడర్స్ అందరికీ వీళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ రీజియన్ వాళ్ళకందరికీ వీళ్ళు చేస్తున్న వర్క్ తెలుసు. ఇంకొక మాట చెప్తాను నేను మీకు, మొన్నటి వరకు మాదొక నారీ సెల్ ఉంది, మేము కొన్ని కార్యక్రమాలు చేస్తాము, మీకు తెలిసిన మీ దాంట్లో ఉమెన్ ఉంటే మాకు డైరెక్ట్ చేయండి అని చెప్పుకుంటూ తిరిగిన నారీ సెల్ కి ఇప్పుడు సీన్ ఎంత రివర్స్ అయిందంటే, వాళ్ళు ఆర్డీలని లేదా తబితని ఫోన్ చేసి నారీ సెల్ లో యాక్టివిటీస్ ఏం జరిగాయి చెప్పండి, అవి మేము మా యాన్యువల్ రిపోర్ట్ లో భాగంగా పెట్టుకుంటే మా వర్క్ లో కొన్నైనా స్లైడ్స్ పెరుగుతాయని వాళ్ళు అడిగి తెలుసుకునే పరిస్థితికి వచ్చింది. మొన్న మన దాంట్లో రివ్యూ మీటింగ్ జరిగితే కొన్ని రీజియన్స్ కి ఏం ప్రోగ్రామ్స్ జరగకపోతే, ఏం ప్రోగ్రామ్స్ జరగకపోవటమే ఉంది, నారీ సెల్ జరుగుతున్నాయి కదా అవి ఫోటోలు తెప్పించుకోండి అవి చూపిద్దాం అని అంటున్నారు. టు దట్ లెవెల్ అంటే ఏదైతే కన్సిస్టెన్సీ, ఐ విల్ టెల్ యూ వేర్ దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో అండ్ నేను ఎన్ని నేషనల్ బోర్డు మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను, జస్ట్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే కూడా నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్తున్నారు, ఏ రీజియన్ ఏం టీటీడబ్ల్యూఎస్ చేస్తుందో తెలిసినా తెలియకపోయినా, ఎక్కడ ఏ సెల్ వర్క్ అవుతుందో లేదో తెలియకపోయినా నారీ సెల్ యాక్టివిటీస్ మాత్రం కంటిన్యూగా జరుగుతున్నాయి. సో ఐ విల్ మనందరం మీ అందరి ఒప్పుదలతో ఇది జరుగుతోంది అంటే దీనికి ఏకైక కారణం ఫస్ట్ విజన్ బికాస్ ఆఫ్ తబితా దేవరపల్లి. విల్ యు ఆల్ అగ్రీ? హోల్ అండ్ సోల్, రైట్? వేర్ డిడ్ ఇట్ స్టార్ట్? ఐ విల్ టెల్ యూ. ఎందుకు అంటే ఎప్పుడైతే తను నేషనల్ డైరెక్టర్ గా తీసుకుందో ఇమ్మీడియట్ గా తను చేసిన పని ఏంటంటే, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఈ మంత్స్ లో మనం ఎన్ని రకాలుగా పాసిబిలిటీస్, ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేయవచ్చు అనేది తన మైండ్ అంతా పెట్టి, తన క్రియేటివిటీ, తనకున్న ఆలోచన అన్ని పెట్టి ఫస్ట్ థీమ్స్ డివైడ్ చేసుకొని దాని కింద మళ్ళీ ఏమేం ప్రోగ్రామ్స్ వస్తాయి, దాని మళ్ళీలో ఏం పాసిబిలిటీస్ వస్తాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి పాత్ వచ్చేస్తుంది, ఏం చెయ్యాలి అన్నదానికి ఒక విజన్ వచ్చేస్తుంది. ఆ విజన్ మ్యాప్ గీసుకుంది కాబట్టి అక్కడి నుంచి ఒక్కొక్క కార్యక్రమం అనుకొని చేయడం. నా వాయిస్ బ్రేక్ అవుతోందండి? పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ మ్యామ్. ఓకే, రైట్. సో అక్కడి నుంచి జరుగుతోంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడానికి అట్లీస్ట్ తన దగ్గర ఉన్న ఆర్డీస్ లో ఎవరికి ఏం పని చెప్పాలి అంటే, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనే ఒక క్లారిటీ తనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దానికి అంతే మంచి మనసు, అంతే వాట్ వి సే ప్రొయాక్టివ్నెస్ అంటారు చూసారా, అది ఉన్న ఆర్డీస్ ఉన్నారు కాబట్టి అనుకున్న విజన్ యాక్షన్ ప్లాన్ లో అవ్వడానికి అవకాశం అనేది వచ్చింది. సో ఖచ్చితంగా తన విజన్ అది అయ్యింది అంటే అది దానికి ఒక యాక్షన్ రూపంలో వచ్చింది. ఈ రోజు మనం ఇంత గర్వంగా ఇన్ని చూపించుకుంటున్నామంటే ఐ బెట్ ఎనీ అంటే నేను ఛాలెంజ్ చేయగలను, ఏ ఎన్విపి అయినా సరే, లేదు ఈవెన్ ఐ డోంట్ థింక్ ఈవెన్ నేషనల్ ప్రెసిడెంట్ ఆల్సో హ్యాస్ దీస్ మెనీ థింగ్స్ టు షో what happened in this year. I don't know, that's a very big statement to say, but I doubt actually inni posters inni కార్యక్రమాలు కన్సిస్టెంట్ గా చేసినట్టు ఎవరికైనా ఉందా లేదా అనేది నాకు డౌటే. బట్ ఐ విల్ బి హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ దే హ్యావ్ డన్, బికాస్ చేశారు అంటే ఆబ్వియస్ గా అది ఇంపాక్ట్ లో కార్యక్రమాలు చేస్తున్నట్టే కదా, అది మన అందుకోసమే కదా మనం కూడా వెళ్తోంది. వాళ్ళు వేరు మనం వేరు ఇట్లా ఏం కాదు కాబట్టి. బట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్డీస్. మనం విన్నాను చూసారా, వివేకానంద ఎప్పుడు చెప్పారు, ఒక 10 మంది వెన్ను నిటారుగా పెట్టి ఉక్కు నరాలు ఉండి ఇనుప
గుండె ఉండి ధైర్యంగా ఒక కలలు కనగలిగిన శక్తి ఉన్న ఒక 10 మంది యువకుల్ని ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తాను అన్నారంట. అలాగా మనకి ఆర్డీస్ 20 రీజియన్స్ లో కరెక్ట్ గా ఒక 7 నుంచి 8 మంది యాక్టివ్ వాళ్ళు ఉన్నారు. మనకి ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదే 20 మంది యాక్టివ్ గా ఉండుంటే అసలు మనం ఆఫ్లైన్ లో కూడా మనకి బ్రహ్మాండంగా మోత మోగిపోయి ఉండేది, వేరే లెవెల్ వెళ్ళిపోయి ఉండేది. సో ఎవరెవరైతే యాక్టివ్ గా లేని ఆర్డీస్ ఉన్నారో తీసుకోండి, బాధ్యత తీసుకొని అట్లీస్ట్ మనం ఇంకా మనకి ఇయర్ కంప్లీట్ అవ్వడానికి మార్చ్ వరకైనా ఉంది. మళ్ళీ మనం మార్చ్ లో మన ఇయర్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ఇలా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇప్పట్లాగా మీ పోస్టర్ పక్కన కార్యక్రమాల ప్లేస్ లో శూన్యత లేకుండా మీవి కూడా కార్యక్రమాలు ఉండే విధంగా చెప్పి చేయించుకొని ఇంక్లూడ్ చేయించుకోవాల్సిన బాధ్యత మీది. లేకపోతే ఆ రోజు కూడా మీ ఫోటో ఒకటే ఉంటుంది, కార్యక్రమాల దగ్గర సున్నానే ఉంటుంది. సో ఆ ఇతర ఆర్డీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మెలకువగా ఉండాలి. లేదు పర్వాలేదు కాక ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలకి అవకాశం ఉంటే అవసరం ఉన్న దగ్గరల్లా పట్టుకొని చేసిన ముందు ఆర్డీస్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సచ్ ఏ గ్రేట్ జాబ్. ఐ విష్ మనకి నేషనల్ బోర్డు రూల్స్ రెగ్యులేషన్స్ ఒక 1 year ఆగగలిగితే మాత్రం I would like to repeat the same team for the next year also. Same national director with same RDs. ఇంకొక ఎందుకంటే మళ్ళీ ఇంకో కొత్త టీం వస్తే వాళ్ళు అసలు చేస్తారో లేదో చేయగలుగుతారో లేదో అని ఒక భయం నాకు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో యూ హ్యావ్ సెట్ అ బెంచ్ మార్క్ దట్ ఐ డోంట్ సీ ఎనీ రీప్లేస్మెంట్ నౌ. బట్ అంతకుముందు మాట ఇచ్చినట్టే మీరందరూ ఆర్టీస్ గా ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ ఇంకో ఆర్డీ వచ్చినా కూడా మీరు అడ్వైజరీలో ఉంటారు. మీ అడ్వైజ్ లోనే ఆ ఏరియా అనేది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు వర్క్ చేసి ఉన్న వారి యొక్క అనుభవాన్ని మనం తీసి పక్కన పెట్టకూడదు. 1 year అయిపోయింది కదా, సో మీ డైరెక్షన్ లోనే వాళ్ళు కూడా వెళ్తారు. సో మీ రీజియన్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ కి రాబోయే అంటే ఇయర్ ఇంకా ఉందండి, మన రోల్స్ ఉన్నది ఇంకా ఉన్నది 25కి అవుతుంది అంతవరకే, కానీ ఇంకా వి స్టిల్ హ్యావ్ 3 more months. 3 more months లో మీ రీజియన్ లో ప్రొయాక్టివ్ గా ఉండి మన ఆబ్జెక్టివ్స్ తో అలైన్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారో అబ్జర్వ్ చేయండి. చేసి వాళ్ళు కూడా ఇలాంటి ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే మనకి చెప్పండి. మనం ప్రో లీడర్ గా వాళ్ళని తీసుకొని అనౌన్స్ చేసి వాళ్ళు మన ప్రో లీడర్స్ ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యారంటే నెక్స్ట్ ఇయర్ మనం వాళ్ళని ఆర్డీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన ఆర్డీస్ అందరికీ కూడా ఇప్పుడు సభాముఖంగా ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ 2025 ఇలా కార్యక్రమాలతోనే అయిపోయింది. చక అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఒక 5 days ఒక 6 ఏదైనా తబిత మెసేజ్ పెట్టినప్పుడు ఒక 3 days ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే తబితకి టెన్షన్ వచ్చేస్తుంది. ఒక 5 days గ్రూప్ కామ్ గా ఉంటే తబితకి లేదు మేడం నారీసెల్లో ఏం అవ్వట్లేదు, ఎవరో వచ్చి చెప్పక్కర్లే నారీసెల్లో ఏమవుతుంది ఎవరో అక్కర్లేదని. ఒక 5 days గ్రూప్ గా కామ్ ఉందంటే తబిత దృష్టిలో నారీసెల్ ఏం చేయనట్టే. ఒక 3 days ఒక ఆర్డీ రిప్లై ఇవ్వకపోతే ఆ ఆర్డీ ఇంకా ఇన్యాక్టివ్ అయిపోయినట్టే. ఇంకా టెన్షన్ అంటే నేను అనేది ఏంటంటే ఆ కమిట్మెంట్ లెవెల్స్ అట్లా ఉంటాయి. కానీలే మనం చెప్పాం, వాళ్ళు మెసేజ్ చేసాం, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, మనం అడిగాము వాళ్ళు ఎవరు రావడం లేదు, లేకపోతే వీళ్ళు ఎవరు రావడం లేదు కానీ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం అని కాకుండా అది ఉంది కాబట్టే ఆ లోపల నుంచి ఆ తపన అనేది వస్తుంది. సో అది టెన్షన్ కాదు, తపన కంటిన్యూగా పట్టుకుని ఒక కమిట్మెంట్ అవ్వాలి అన్న దానికి. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నో సెల్స్ ఫామ్ అయిన, ఇది చాలాసార్లు కూడా చెప్పాను నేను, ఇలా నారీ సెల్ అని ఇలా అనౌన్స్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ అనౌన్స్ చేసాం. సూసైడ్ సెల్, లీగల్ సెల్, బిజినెస్ సెల్, ఎంటర్ప్రీనర్ సెల్ అని ఇలాగా ఆ సెల్స్ అన్ని కూడా బ్రెయిన్ లో చాలా సెల్స్ లాగా అవి డ్యామేజ్ అయిపోయి పక్కన పడిపోయినాయి. ఈ సెల్ మాత్రమే యాక్టివ్ గా ఇలాగా నడుస్తూ ఉంది. ఇది చాలా మందికి పాత వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఉమెన్ అన్ని మొదలు పెడతారులే, చెయ్యరు, అనుకుంటారు కానీ సక్సెస్ కాదు, ఏదో అనుకుంటారు కానీ ఏమేమో చెప్తారు, వాళ్ళు అన్ని ప్రతి పని పట్టుకుంటారు కానీ మనం అన్ని వెనకాల చేసి పెట్టాలి అనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ నలిఫై చేస్తుంది చూడండి. ఇది ఏ సెల్ వర్క్ చేస్తుందో లేదో తెలియదు, నారీ సెల్ లో కంటిన్యూగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వీఆర్ సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ ఓరియంటేషన్ తో
మన కార్యక్రమాలు మనమే చేసుకుంటూ కన్సిస్టెంట్ గా చేసుకుంటూ కంటిన్యూస్ గా చేసుకుంటూ క్వాలిటీతో చేసుకుంటూ వీఆర్ షోయింగ్ దట్ ఉమెన్ ఒక పని పట్టుకుంటే మాత్రం అది ఖచ్చితంగా చేసుకుంటూనే పోతారు. ఎవరు చూశారు, ఎవరు చూడట్లేదు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది గుర్తించారు, ఎంతమంది శాల్వాలు కప్పారు, సంబంధమే లేదు. అనుకున్నాము అంటే పట్టుకున్నందుకైనా నేను నా పని చేస్తా, ఇది నా బాధ్యత. ఇది ఆడవాళ్ళకే తెలుసుంటుంది, ఆడవాళ్ళకే తెలుసుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు, వీ డోంట్ జడ్జ్ అవర్ పేరెంట్స్. ఎట్లా అన్నా సరే మా అమ్మ నాన్న చూసుకోవడం నా బాధ్యత, మా ఆయన చూసుకోవడం నా బాధ్యత, నా తోబట్టులు మంచి చెప్పడం నా బాధ్యత, అంతే. రెస్పాన్స్ ఎట్లా ఉన్నా లేకపోయినా, వీళ్ళు అనుకున్నట్టు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారంటే చేస్తూనే ఉంటారు. మన పిల్లలకి అంటూ పుట్టుకిచ్చిన తర్వాత వాళ్ళు ఎదిగి వాళ్ళ దాని మీద వచ్చేంత వరకు బాధ్యత మంది. వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి, బాధ్యత మంది. మనకి అంత గౌరవం ఇస్తున్నా, మనకి అంతంత తిప్పి ఇస్తున్నా లేకపోయినా అవన్నీ ఆలోచించుకోరు. బాధ్యత అనేది ఒకటి తీసుకున్నారంటే సహజంగా ఆడవాళ్ళలో ఈ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళని తమకంటే చిన్న వాళ్ళని ఎవరినైనా ఏం కాదు పిలువు. ఈ బాధ్యతతో మనం చూడటం మనకు అలవాటు కాబట్టి, అలానే మనం ఏవైనా కార్యక్రమాలు తీసుకుంటే కూడా అదే బాధ్యతతో మనం నడుపుతాము అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఐ నో రియల్ గా తబిత తీసుకున్న ఇనిషియేటివ్ కి, తబిత ప్లాన్ చేసిన లెవెల్ కి నాట్ ఈవెన్ 10% ఆఫ్ పీపుల్ బయటకు వచ్చి సపోర్ట్ చేయలేదు. నాట్ ఈవెన్ 10%. బట్ స్టిల్ షీఈస్ గోయింగ్ బికాస్ వాళ్ళు 10% కూడా ఇచ్చారో లేదో కానీ ఆల్రెడీ 99% చెయ్యాలి అన్న కమిట్మెంట్ తనకే ఉంది కాబట్టి ఒక 10% వాళ్ళు ఇచ్చారా లేదా లెక్కలేదు. నేను అనుకున్నా నేను చేస్తాను, నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళతోనే చేస్తాను. 20 మందిలో 10 మంది సపోర్ట్ ఉన్నారా వాళ్ళతో చేద్దాం, 10లో కూడా నలుగురే వెంటనే రెస్పాండ్ అవుతున్నారా వాళ్ళతో చేద్దాం. సో దట్ ఈస్ హౌ షీఈస్ డూయింగ్ రియలీ గ్రేట్ జాబ్ తబిత, రియలీ గ్రేట్. అండ్ ఐ రియలీ విష్ 2026 హెల్ప్స్ యూ ఎ లాట్ ఇన్ వాట్ ఎవర్ ద గోల్స్ యూ టేక్. అది ఏది నువ్వు తీసుకునే లీడర్షిప్ కావచ్చు, లేకపోతే పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఓన్ పర్సనల్ గోల్స్ కావచ్చు, ఏదైనా సరే ఐ రియల్లీ విష్ యూ జస్ట్ గెట్ ఎవ్రీథింగ్ you deserve and more than you deserve and I expect. And to each and every RD, మీరు చేసిన మంచి ఎక్కడ పోదు. జగదీశ్వరి గారు ఫ్రీగా జ్యువెలరీ మేకింగ్ పెట్టించారు అంటే ఏమి ఆశించి పెట్టించుంటారు కదా. శ్వేత కంటి కోసం అసలు వెళ్ళిన పద్ధతి, వచ్చిన పద్ధతి, ఇంట్లో అన్ని చేసుకొని సమకూర్చుకొని, ఇందులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు కాలు బయట పెట్టి రావాలి అంటే ఎంత కష్టమో తెలుసు. ఆశా మేడం గవర్నమెంట్ టీచరు, వాళ్ళకే ఎన్ని ఉంటాయి. ఆశా మేడం నాతో మాట్లాడినప్పుడల్లా ఏం మాట్లాడతారు తెలుసా, ముందు బాగున్నారా, ఏం చేస్తున్నారు. నిజంగా మా ఇద్దరి జర్నీ మోర్ దాన్ 5 years. ఈ రోజుకి ఆవిడ భర్త ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది ఏంటి నాకు తెలియదు, నా సంగతి ఏంటి ఆవిడకి తెలియదు. కానీ మేము 5 years నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. మేము ఎప్పుడల్లా మాట్లాడుకునేది ఏంటంటే ఏమైనా చెయ్యాలి మేడం, ఇక్కడ ఉన్న ఉమెన్ ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ప్రోగ్రామ్స్ కుదురుతాయి వీళ్ళకి, ఇలాంటివి చేద్దాం. మొన్న కూడా వి స్పోక్ అబౌట్ టీచర్స్ లో ఉండే స్ట్రెస్ కారణాలు, దాన్ని ఏం చేద్దాం. సో దట్ ఈస్ హౌ ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ టాకింగ్ హియర్, హూ ఈస్ డూయింగ్ హియర్ హ్యావ్ దేర్ ఓన్ జర్నీ. మొన్న ఒక కార్యక్రమం చేస్తే దాంట్లో చిన్న ప్రాబ్లం అయితే ఝాన్సీ దానికి సంబంధించి 2 సార్లు మనం చేసిన ప్రోగ్రామ్ లో ఇద్దరికి ఇబ్బంది అయితే ఝాన్సీ దానికి సంబంధించి తీసుకొస్తే మళ్ళీ తను కూడా ఉండి కాన్ కాల్ లో ఒకటి, విడిగా ఒకటి మాట్లాడుకొని మోర్ దాన్ 1 hour మేము వాళ్ళతో మాట్లాడుకొని అటు ఏంటి ప్రాబ్లం ఏంటి, అక్కడ ఏం జరిగింది, మిస్కమ్యూనికేషన్ ఏంటి, మేము మాట్లాడుకొని సాల్వ్ చేయడం జరిగింది. ఇట్ వాస్ బోత్ ద కాల్స్ ఫర్ మోర్ దాన్ 1.5 hours. సో ఆ లెవెల్ కి ఇక్కడ ఒక్కొక్కళ్ళు కష్టపడుతున్నారు. రైట్, వి నో శోభారాణి గారు, షీ హ్యాస్ హర్ ఓన్ స్పెషల్ ఎబిలిటీస్, షీ డస్ వర్క్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మల్టిపుల్ థింగ్స్ ఆవిడ నేర్చుకుంటూ టీటీ లెవెల్స్ కూడా చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తూ, దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజియన్ ఆల్సో. ఇంకా బాగా ఇంకా చాలా కూడా చేయడానికి అవకాశం కూడా ఉంది. ఇంకా శ్రీలత గారు అయితే ఆక్టోపస్సే, ఇంకా ఒక 10 వాటిల్లో ఉంటాయి ఆవిడ కాళ్ళు, 10 చేస్తారు. సునీత గారు, వి హ్యావ్ 2 సునీత హియర్, డబుల్ సునీత. సో ఒక సునీతని మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో ఎప్పుడు యాక్టివ్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ జోన్ వరకు చేసుకుంటూ మంచిగా కండక్ట్ చేస్తుంటారు.
ఇంకొక సునీత కలకంటే వినో, ఏ ప్రోగ్రామ్ జరిగినా వెనకాల ఖచ్చితంగా ఆవిడ ఉంటారు యాజ్ అ బ్యాక్ బోన్. పర్సనల్ వర్క్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, మళ్ళీ ఈ కార్యక్రమాలు కూడా. సో ఎవ్రీ వన్. అండ్ కరుణా దేశ్ముఖ్ మ్యామ్, షీఈస్ బ్రింగింగ్ ఏ గ్రేట్ కెరీర్ చాయిస్. కెరీర్ గా మార్చుకోగలిగిన ఒక కంప్లీట్ థింగ్ ని ఆవిడ పట్టుకొచ్చారు. ఆవిడ ఓన్ గా చేస్తానని చెప్పారు, ట్రైన్ చేస్తానని చెప్పారు విత్ సర్టిఫికేషన్ అదర్ థింగ్స్. ఆవిడ నాకు పిల్లలు పెద్దవాళ్ళేనండి, నేను హ్యాపీగా టైం ఇవ్వగలుగుతాను, నేను కంప్లీట్ గా చేయగలుగుతాను అని షీఈస్ కమింగ్ ఫార్వర్డ్, ప్రొయాక్టివ్ గా ముందుకొచ్చి మరీ చేస్తున్నారు. సో ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హావ్ మిస్డ్ ఎనీ వన్, బట్ ఎవ్రీ వన్. రేఖ అయితే పాపం ప్లేస్లు మారినా, ఊర్లు మారినా, ఏం చేసినా కూడా షీఈ్ ఆల్వేస్ దేర్. షీఈ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ చేంజెస్. ఆవిడ మధ్యలో మొత్తం ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యారు, అది ఆ గ్యాప్ కూడా మాకు తెలియలేదు. ఎప్పుడు ఇల్లు మొత్తం షిఫ్ట్ అయ్యి ఊరు మొత్తం షిఫ్ట్ అయిపోయారు, ఆ గ్యాప్ కూడా తెలియకుండా ఆవిడ యాక్టివ్ గా ఉంటూ మెయింటైన్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ స్టోరీ. మనం ఇయర్ ఎండ్ లో అయినా సరే మనం అంతా వివరంగా ఒక్కొక్కరి కష్టాన్ని గుర్తించి మనం మాట్లాడకపోతే వాళ్ళు పడ్డ కష్టానికి, అంటే మనం ఇలా ఈ రోజు గుర్తించకపోయినా, ఈ రోజు చప్పట్లు కొట్టకపోయినా కూడా వాళ్ళు అదే పని చేస్తారు, రేపటి నుంచి కూడా అదే పని చేస్తారు. కానీ చెప్పడం మన బాధ్యత. అది మనలో ఒక పాజిటివిటీ కోసం, వాళ్ళని మెచ్చుకొని మన పాజిటివ్ హార్మోన్స్ పెంచుకోవడం కోసం మనం చేస్తున్న పని ఇది, అంతే. ఇందులో కూడా మన స్వార్థమే ఉంది. సో వాళ్ళు నిస్వార్థంగానే పనిచేస్తున్నారు. ఇలా ఇన్ని రకాలుగా వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళందరికీ ఉన్న ఒక రోల్ క్లారిటీ, రెస్పాన్సిబిలిటీ, ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాము, మనం ఇంకా ఏం చేయొచ్చు, మన వల్ల కాంట్రిబ్యూషన్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి కొంత క్లారిటీ వాళ్ళకి వచ్చింది. ఎంపవర్ అయ్యారు. ఎంపవర్మెంట్ అంటే కేవలం ఒకటే దిశలో కాదు, వాళ్ళు ఇన్నర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వాళ్ళ ఎనర్జీతో 10 మందిలో మంచి చేయగలిగిన, 10 మందికి మంచి పంచగలిగిన శక్తి ఏదైతే ఉంటుందో అది రియల్ ఎంపవర్మెంట్. 10 లక్షల ఎంపవర్మెంట్ కాదు, 10 సాల్వాల ఎంపవర్మెంట్ కాదు, 10 నగల ఎంపవర్మెంట్ కాదు, 100 చీరల ఎంపవర్మెంట్ కాదు. వీటన్నిటికి మించి ఆలోచించి ఇవేమి లేని రోజున కూడా నా విలువ ఏంటి అంటే ఇది నా విలువ అని డిఫైన్ చేసుకోగలిగిన దక్షత ఉంటుంది చూసారా. ఇవేమి లేని రోజున కూడా అది రియల్ ఎంపవర్మెంట్. అంటే ఏమీ లేదు మనకి. ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ ఫ్రమ్ జీరో టుమారో, బట్ ఎట్ మీకు అనుకున్న ఒక వాల్యూ అంటూ ఉంటుంది కదా, అది ఎంపవర్మెంట్. అంటే ఆ ఎంపవర్మెంట్ అనేది అన్ని డైరెక్షన్స్ లో ఇవ్వటం కోసం తబితా హ్యాస్ కమ్ అప్ విత్ అ వండర్ఫుల్ న్యూ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ కి సంబంధించే ఈ రోజు, అంటే దట్ ఈస్ ద న్యూ బిగ్గెస్ట్ గోల్. ఇప్పుడు తబితా చెప్తున్న ప్రోగ్రామ్ ఒకటి, అండ్ అవర్ నెక్స్ట్ గోల్ ఫర్ 2026 ఈస్, ఇప్పుడు ఈ రీజియన్ వైజ్ మీరు చూసారా, ఇవి ఇంకా రీజియన్ వైజ్ గా ఇంకా యాక్టివ్ గా అయ్యి ఇంకా మరిన్ని ఉమెన్ కు ఉపయోగపడే కార్యక్రమాలు, కొంత ఎంటర్టైన్మెంట్, కొంత మన అనుకొని నాకు ఒక్కటే చెప్తున్నాను, నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎక్కడ వాళ్ళు కావచ్చు కాక, మీరు కాకినాడ మీ ఊరు, కాకినాడలో నా వారు ఎవరు అంటే, నా వారు అని చెప్పుకోవటానికి ఒక 10 మంది, ఒక 20 మందిని ప్రతి లేడీ చేసుకోగలిగితే నారీ సెల్ ఆ రోజు సాఫల్యత పొందినట్టే ప్రతి ఊర్లో. అంతే. నేనేమి మనకి 10 క్లబ్బులు ఉండాలి, మన దగ్గర ఒక 20,000 ఉండాలి, మన దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉండాలి, మనం ఏదో ఈ ప్రాజెక్ట్స్ చేయాలి, మనం ఈ పేపర్ లో రావాలన్నట్లా. ఎందుకంటే ఎంత మంది ఉన్నా కూడా, తోబుట్టువులున్నా, ఇంట్లో వాళ్ళున్నా, స్నేహితులున్నా, కరెక్ట్ ఒక అవసరానికి ఎప్పుడు కూడా మన పక్కన ఉన్న మనిషే మనకు ఉపయోగపడతారు. వేరే ఊర్లో ఉన్న వాళ్ళు, వేరే చోట ఉన్న వాళ్ళు, వేరే మనస్తత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉపయోగపడతారు. మన సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మనతో పాటు మనలాగా ఆలోచిస్తూ మనతో కనెక్ట్ అయ్యున్న సోషల్ గ్రూప్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉపయోగపడతారు. అలాంటి కనీసం ఒక 20 మందిని ప్రతి మహిళ సంపాదించుకోగలగాలి. ఎవరి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, ఇది అంటే నాకంటూ వీళ్ళున్నారు అని ఒక గ్రూప్ ప్రతి ఊర్లో లేదా ప్రతి ఏరియాలో సంపాదించుకోగలిగితే ఇంకా అక్కడి నుంచి మీకు సెక్యూరిటీ వస్తుంది, అక్కడి నుంచి మీకు సలహా వస్తుంది, అక్కడి నుంచి ధైర్యం వస్తుంది, అక్కడి నుంచి మీకు కావాల్సిన సపోర్ట్ వస్తుంది. అన్ని ఇంకా ఆ గ్రూప్ నుంచి వచ్చేస్తాయి. ఒక ఉన్నారంటే వచ్చేస్తాయి దాంట్లో నుంచి. రైట్, ఒప్పుకుంటారు లేదా? ఒకప్పుడు అందరికీ ఇలా ఉండేది, ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, బోల్డ్ మంది జనాలు ఉండేవారు. పెళ్లిళ్ళయి వస్తే కోడళ్ళు
వేరే తోబుట్టుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. తోడికోడళ్లే తోబుట్టులాగా మారేవారు. కానీ ఈ రోజు నిజం చెప్పండి, ఎంతమంది తోడికోడళ్ళు, ఎంతమంది ఆడపడుచులు మీకు తోబుట్టులా బిహేవ్ చేస్తున్నారు? లేరు. కాబట్టి మనం వెతుక్కోవాలి, తప్పదు. లాజిక్ ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా లాజిక్ ఒకటే. కానీ అప్పుడు ఇంట్లోనే దొరికేవారు, ఇప్పుడు సమాజంలో వెతుక్కుంటున్నాం, అంతే సింపుల్. బట్ లాజిక్ ఒకటే, మనకు కావాల్సిన రీజన్ ఒకటే. దీనికోసం మన రీజియన్ వైజ్ గా మన బలం పెంచుకోవటం అంటే ఎక్కువ మందిని మనతో పాటు యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఎంతమంది ఉంటే అంతమందికి మొహమాటం లేదు, చెప్పచ్చు. నేను ఇలా ఒక గ్రూప్, ఒక ఉమెన్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళ కార్యక్రమాలన్నీ జాయిన్ అవుతూ జనరల్ గా నేను అటెండ్ అవుతూ ఉంటాను. నువ్వు కూడా రా, నువ్వు కూడా అటెండ్ అవ్వు, నీకు కూడా నచ్చితే నువ్వు కూడా దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు అని. ప్లీజ్ ఇంట్రడ్యూస్ అవర్ ప్రోగ్రామ్స్ టు యాజ్ మెనీ ఉమెన్ యాజ్ పాసిబుల్. అది మా రిక్వెస్ట్. అండ్ ఇదే మేజర్ థింగ్ మనకి 2026 లో. అండ్ ఎంపవర్మెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఎవరో వచ్చి ఏదో ఒక ఏదో ఒక కార్యక్రమంతోనో, ఒక గోల్ తోనో వచ్చేసి, లేకపోతే ఒక విషయంతోనో వచ్చేసి అది మాత్రమే అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినట్టుగా కాకుండా, లెట్ us ఆల్ గ్రో టుగెదర్. అండ్ కమింగ్ టు అవర్ ఇమీడియట్ గోల్, ఇమ్మీడియట్ గా మనం చేయబోయే గోల్ గురించి ఇందాక తబిత చెప్పారు. సో దాంట్లో ఇప్పుడు మన దాంట్లో ఆల్రెడీ ట్రైనర్స్ కొంతమంది ఉండే ఉంటారు, రైట్? ట్రైనర్స్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ట్రైన్ ద ట్రైనర్ ద్వారా మన కార్యక్రమాల్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఎవరు ఆల్రెడీ ట్రైనర్స్ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? Can we see the hands? Yes, I think 5 hands. 7, 8. 6 members. 7, 8. Okay. 7 ఉన్నారు మ్యామ్, సో ఫార్ 8 ఉన్నారు. 8 ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు చేసే కార్యక్రమం అనేది, whether you are a trainer or whether you are not a trainer also, it is useful for you. If you are a trainer also, you can try to see this program in the way how can you contribute through this one. If you are not a trainer, obviously this will completely help you out. మీరు ట్రైనర్ అయినా అవ్వకపోయినా కూడా మీకు ఈ కార్యక్రమం ఉపయోగంగానే ఉంటుంది. ట్రూ ఎంపవర్మెంట్. వేరే వేరే ఎవరికి పట్టని విషయాలు మనం పట్టించుకుందాం. వేరే వేరే ఎవరికి మన షూస్ వేసుకుంటే తప్ప అర్థం కాని విషయాలు మనదైన దృష్టిలో చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన కార్యక్రమం బ్యూటిఫుల్ గా డిజైన్ చేసింది తబిత. సో ఐ రిక్వెస్ట్ తబిత టు ప్లీజ్ లాంచ్ ద ప్రోగ్రామ్. If you want to add something to this before doing the launch, it's okay. Otherwise, you launch it, then tell that. లేదు మ్యామ్, I want you to launch it. I will only display because we have a couple of other videos also to be played. Gamba sir కూడా వీడియో ఇచ్చారు ఇందాక. సో మీరే, Great. సో నళిని మ్యామ్ చేతులు Launch. because she is my inspiration. She is the first lady trainer I saw in Impact. అంతకుముందు ఎవరిని చూడలేదు. తనే అంటే లేడీ ట్రైనర్ గా ఎవరైనా చెప్పగలరు అంటే నాకు తనే, ఇంకెవరు లేరు. సో తన చేతులుగానే నేను ఇది రిలీజ్ చేయించాలనుకుంటున్నాను. నళిని మ్యామ్, ఇఫ్ యూ కెన్ సే 3, 2, 1 Yes, and we will 2, 1, launch. Great launch. Please do the launch. మ్యూజిక్ కూడా పెట్టాను, కానీ అయితే అది వినిపించట్లేదు అనుకుంటా. Wow. This is the first ever Train the Trainer workshop exclusively for women. All women, only women, done by women, taken by women, designed by women. So Train the Trainer workshop కానీ మనం రెగ్యులర్ గా బయట చూస్తున్న ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ లో తీసుకున్న ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఇది. సో ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనౌన్స్ చేసింది తగ్దా, విచ్ ఓన్లీ ఫర్ ఉమెన్. అండ్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం, ఎప్పటి నుంచో ఆల్ ఉమెన్ తో ఒక ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేయాలి అని.
ఆల్ ఉమెన్ తో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ చేయడం అంటే కేవలం బ్యాచ్ లో 50 మంది ఉమెన్ ఉండి చేసుకోవాలనే కాకుండా దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి అని అనుకుంటూ చేసాం. లేకపోతే జస్ట్ అనౌన్స్ చేసి అందరూ 50 మంది ఉమెన్ నే తీసుకొని సేమ్ టాపిక్స్ చెప్పుకొని లాభం లేదు కదా. ఇట్స్ ఓన్లీ ఉమెన్ పార్టిసిపెంట్స్ అనే ఉంటుంది అంతవరకే. అది కాదు కదా కావాల్సింది. దీనికి ఏదైనా రైట్ ఫార్మాట్ రావాలి అని అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ తబిత వాజ్ నేషనల్ డైరెక్టర్స్ ఫర్ ట్రైనింగ్. అప్పుడు కూడా షీ హ్యాస్ దిస్ ఆల్వేస్ ఇన్ హర్ మైండ్, వీ హ్యావ్ టు డూ అని. బట్ వెన్ వీ హ్యావ్ క్యారీడ్ అవుట్, మనం ఎప్పుడైతే ఇన్ని రకాల కార్యక్రమాలు మన నారీ సెల్ లో చేశామో, ఇప్పుడు ఇన్ని కార్యక్రమాల ద్వారా ఇంత మనకి ఉమెన్ కి సంబంధించిన ఏమేం టాపిక్స్, ఏమేమి ఇష్యూస్ ఏంటి అనేది అంత ఐడియా వచ్చిందో, అండ్ నేను తబిత ఇంకా మన దాంట్లో కొంతమంది బయట కూడా విడిగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి, ఆర్గనైజేషన్స్ కి మేము ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తీసుకొని ఇది ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ ఫర్ రిగార్డింగ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే మీరు ఇది చేస్తే మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే 360 degrees డైరెక్షన్స్ లో మీకు ఎంపవర్మెంట్, అలాగే ట్రైనర్స్ గా చేసిన వాళ్ళకి మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ సెషన్స్ తీసుకోవటానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఇందులో వస్తుంది. ఓకే, సో అందుకే చెప్పాను ఇది ట్రైన్ ద ట్రైనర్. మీరు వర్క్ షాప్ చేశారా లేదా దాంతో సంబంధం లేదు. 1-2 టాపిక్స్ కామన్ గా ఉంటాయి. ఎందుకంటే ఏ ట్రైనర్ కైనా కమ్యూనికేషన్ అవసరం కాబట్టి, ఏ వ్యక్తికైనా కమ్యూనికేషన్ అవసరం కాబట్టి, బాడీ లాంగ్వేజ్ అవసరం కాబట్టి, ఇలా కామన్ గా 1-2 కంపల్సరీ అందులో ఉంటాయి. ఓకే, సో ఆ 2 తప్ప అలాంటి 1-2 టాపిక్స్ అవటం తప్ప, బట్ మిగతాదంతా కూడాను హోలిస్టిక్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్స్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమేమి ఫ్యాక్టర్స్, ఏమేమి పారామీటర్స్ తీసుకొని మనం వెళ్ళాలి ముందుకి అనే విషయాలని కంప్లీట్ గా డిజైన్ చేసిన కార్యక్రమం. సో దిస్ ఈస్ రెలవెంట్ టు ఆల్ ట్రైనర్స్ అండ్ నాన్ ట్రైనర్స్ ఆల్సో. Okay, so this is the program, and with your permission, shall I announce the offline dates also? గంప సార్ వీడియో అయిపోయిన తర్వాత చూద్దాం. Okay, right then. Okay, sure. Okay, so let us go with the first amazing guidance video, blessings of Gampa Nageshwarao garto. We are going to see this video. Nalini ma'am, 3, 2, 1 again. Yeah, 3, 2, 1. Yeah. యత్ర నార్యస్తు పూజ్యంతి రమంతే తత్ర దేవత. ఎస్, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే చల్లగా సుభిక్షంగా ఉంటుంది. వాల్యూమ్ ఓకేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, Yes. మన ఇంపాక్ట్ ఫౌండేషన్లో ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ ఉంది కదా. ఆ ట్రైన్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ మామూలుగా అందరికి వెళ్ళి ఉంటాయి కదా. ఒక్క బ్యాచ్ నారీ శక్తి బ్యాచ్, ఒక్క బ్యాచ్ స్త్రీలతే బ్యాచ్, ఒక్క బ్యాచ్ స్పెషల్ లేడీస్ బై లేడీస్. ఆల్ ట్రైనర్స్ ఆర్ లేడీస్, ఆల్ స్పీకర్స్ ఆర్ లేడీస్, ఆల్ పార్టిసిపెంట్ లేడీస్. నారీ శక్తి యొక్క మహిమ చూపించడానికి నారీ సెల్ ద్వారా ఒక అద్భుతమైన ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ హైదరాబాద్లో జరుపుకుంటున్నాము. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, గృహిణులు మరియు లేడీ ఎంప్లాయీసు, టీచర్సు, లేడీ టీచర్సు, ఎవరైనా సరే మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఒక సూపర్ ఉంది. తబితా గారు మీకు బ్యూటిఫుల్గా డిజైన్ చేసి వాళ్ళ మనసుతో మీకు అద్భుతంగా చెప్పబోతున్నారు. కాబట్టి మై సిన్సియర్ సజెషన్, ప్లీజ్ జాయిన్ నౌ. ఈ కింద కోర్సులో చేరండి. నేను గ్యారంటీ ఇస్తాను, యువర్ లైఫ్ బి సంథింగ్ డిఫరెంట్ ఆఫ్టర్ దిస్ కోర్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్లీజ్ జాయిన్ నౌ. యువర్స్ వెల్ విషర్ గంప నాగేశ్వరరావు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ లాంచింగ్ దట్. ఎన్ని రోజుల నుంచి మనం వేచి చూస్తున్న సమయం వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ దెన్ దేర్ ఇస్ వన్ మోర్ స్పెషల్ పర్సన్. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్, కెన్ ఐ ప్లే దట్ వీడియో Sure, ఆల్సో? sure. Please do that. Please do. ఎస్, ఓకే. సో ఎవ్రీబడి, మీ అందరికీ ఒక స్పెషల్ పర్సన్ మీకు గ్రీట్ చేస్తూ మాట్లాడబోతున్నారు. సారీ. నమస్తే, నేను మీ సరస్వతి ప్రదీప్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో నారీ సెల్ సగర్వంగా సమర్పిస్తున్న 22 రోజుల పాటు ఒక అద్భుతమైన వర్క్షాప్.
ఇది కేవలం మహిళల కోసమే, మహిళల ద్వారా రూపొందించబడిన ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్. దీని విశేషం ఏంటంటే 20 రోజుల పాటు ఆన్లైన్లో సాగే ఈ వర్క్షాప్ పూర్తిగా ఉచితం. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆఫ్లైన్లో, అంటే ఒక 3 స్టార్ హోటల్లో 2 రోజుల పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా రూపొందించబడింది. ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, లైఫ్ స్కిల్స్, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటకు తీసే అవకాశం, ఒక క్రియేటివ్ కాంటెంట్ని ఎలా జనరేట్ చేయాలి, మీరు ట్రైనర్గా ఎలా ఎమర్జ్ అవ్వాలి, ఇలా అనేక విషయాలు ఓవరాల్గా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం, విమెన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఈ వర్క్షాప్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ జీవితాన్ని ఇంకా ఇంకా ఎన్హాన్స్ చేసుకుని, మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుని ఒక పరిపూర్ణమైన మహిళగా ఎదగవచ్చు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. పూర్తి డీటెయిల్స్ కోసం ఇక్కడ మీకు లింక్లో ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. మీ అందరికీ ఒక అద్భుతమైన ఈ అవకాశాన్ని అందిస్తున్న నారీ సెల్ వాళ్ళకి పూర్తి అభినందనలతో నమస్కారం. సూపర్ మేడం, ఎక్సలెంట్. లవ్లీ, లవ్లీ, రియల్లీ. నాకు వర్క్షాప్ ఎలా అవుతుందో కన్నా ఇలా అందరి ముందు మీ సమక్షంలో నాకు లాంచ్ అవుతుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఎస్ ఎస్, ఇమాజిన్ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ ఆన్లైన్ నే ఇంత సిస్టర్హుడ్ మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఇమాజిన్ 22 days వీఆర్ ఆల్ గోయింగ్ టు ట్రావెల్ ఆన్ వన్ పర్టికులర్ పాత్, అండ్ ఆఫ్లైన్ ఆ 2 days ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ అండ్ యూ కెన్ హ్యావ్ ది బెస్ట్ 2 days ఆఫ్ యువర్ లైఫ్. బెస్ట్ 2 days ఆఫ్ యువర్ లైఫ్ గ్యారంటీగా. ఆ 2 days నేను ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఆఫ్లైన్ యాక్చువల్లీ. ఎస్ మ్యామ్, రైట్. బికాస్ మనం అనుకున్న రీతిగా ఐ థింక్ వీ కెన్ టెల్ దెమ్ దాట్ మామూలుగా ట్రైన్ ది ట్రైనర్ అంటే ఒక ట్రైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనర్ ఎలా చేసుకోవాలి, ట్రైనర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. వీటిలోనే 2 రోజుల్లో ఒక డే మొత్తం ఆల్మోస్ట్ దానికే కేటాయిస్తాం. ఇంకొక డేలో కొన్ని గంటలని మనం ఇంటరాక్టివ్ మోడ్స్లో అలా వెళ్తాం. కానీ ఈ ఆఫ్లైన్ అలా ఉండదు. ఎంతోమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విమెన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. బిజినెస్ నుంచి, బ్యూటీ రంగంలో నుంచి, మూవీ ఇండస్ట్రీలో నుంచి అన్నీ కలగలిపి సక్సెస్ స్టోరీస్తో, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా, వాళ్ళు బ్రతికే జీవితాన్ని మీ ముందు ప్రదర్శిస్తే అదే మోటివేటింగ్. వాళ్ళు ఇంకా నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గెస్ట్లని నళిని మ్యామ్ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. దానికి నాకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిస్ అమేజింగ్ లేడీ నళిని టీచర్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పారు కాబట్టి ఐ హ్యావ్ మై క్రియేటివిటీ వింగ్స్ ఫ్లయింగ్. అలాంటి లీడరే ముఖ్యం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ దట్ లిబర్టీ. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఐ రియలీ వాంట్ టు ఆస్క్ దెమ్ అసలు హౌ మెనీ ఆఫ్ ద రియాక్షన్స్లో హార్ట్స్ అండ్ ఇమోజెస్ కాదు, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఎవ్రీబడి టాక్ అబౌట్ ఇట్. ఎంతమందికి ఇది ఎగ్జైటింగ్గా ఉంది, ఎంతమంది నేను వస్తున్నా అంటారు, అసలు చెప్పండి. అసలు అన్మ్యూట్, ఎవ్రీబడి కెన్ టాక్. స్టార్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సుమలత గారు. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్, అంటే మనం సంక్రాంతికి ముందే అన్ని రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసుకుని సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేద్దాము. నళిని మ్యామ్, వై డోంట్ యూ అనౌన్స్ ద క్లోజింగ్ డేట్స్, ద ఆఫ్లైన్ డేట్స్? ఆఫ్లైన్ డేట్స్ మనం బయటికి రావాలంటే మీ అందరికీ తెలుసు, ఒక 100 విషయాలు చూసుకోవాలి. ఆ 100 విషయాలలో చాలా వరకు విషయాలు మనకి ఈజీ అవుతాయి ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్ వీకెండ్స్. ఒప్పుకుంటారు కదా, రైట్? అంటే బయటికి రావడానికి, ఆఫ్లైన్ కి రావడానికి ఈజీ అవుతుంది. అందులో కూడా ఇంకా కొంచెం హాలిడే రోజులైతే ఇంకా ఈజీ ఉంటుంది. సో వీఆర్ థింకింగ్ దట్ సెకండ్ సాటర్డే అండ్ సండే ఆఫ్ ఫిబ్రవరి. Am I right? ఫస్ట్ సాటర్డే అండ్ సెకండ్ సండే ఆఫ్ ఫిబ్రవరి 7th అనేది. ఫస్ట్ సాటర్డే ఏది 7th and 8th కదా? ఎస్, ఫస్ట్ సాటర్డే బట్ సెకండ్ సండే. సెకండ్ సండే ఆఫ్ ఫిబ్రవరి 7th and 8th. ఫిబ్రవరి 7th and 8th. ఓకే, సో మనం హైదరాబాద్ లో ఆఫ్లైన్ చేసుకుంటాము. అక్కడి నుంచి ముందు మనకి అంటే సంక్రాంతి కంటే ముందే మనం రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసుకొని, సంక్రాంతి అందరికీ తెలుసు ఫుల్ వర్క్
అయితే చుట్టాలు వస్తారు, లేకపోతే మీరు ట్రావెల్కి వెళ్తారు, ఇదంతా అందరికీ హడావుడి ఉంటుంది. కాబట్టి సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకొని హ్యాపీగా ఫిబ్రవరి 7th and 8th చూసాము. ముందు వెనక హడావిడి ఏమీ లేని ఒక వీక్ మాట అది. అందువల్ల ఆ టైం తీసుకుంటే, ఇంకొంచెం లేట్ అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అని అవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ముందైతేనేమో సంక్రాంతి ప్రాబ్లం ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ తో ఉన్నవి ఫిబ్రవరి 7th and 8th విల్ బి అవర్ ఆఫ్లైన్. అండ్ మళ్ళీ చెప్తున్నా, this program is definitely going to be a life changing session for lot of women. Life For lot changing and of once in a lifetime. Exactly. Yeah. And once in a lifetime opportunity. Also, you will have the power to transform few more women's life like you. Okay. ఎందుకంటే you have to be a woman to understand a woman's problem అని అంటారు. రైట్. సో మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో అన్నిటినీ కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనర్ గానో, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ స్పీకర్ గానో ఏది కాదు, నేను యాజ్ ఏ ఉమెన్ నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను కొత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. నాకు నేను ఐ వాంట్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ మై లైఫ్. అందులో ఆన్లైన్ మీ అందరికీ పెద్ద విషయమే కాదు, 1 hour జాయిన్ అవడమే. బట్ ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, గిఫ్ట్ యువర్ సెల్ఫ్ 2 days to yourself in your life and have a super gathering on 7th and 8th. సూపర్ గ్యాదరింగ్. నేను ఇప్పుడే చెప్తున్నా, చాలా చోట్ల మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అంటే అట్లా రండి ఇట్లా రండి అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, వితౌట్ ఈవెన్ డిస్కసింగ్ విత్ తబిత, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ 2 days లో వన్ పర్టికులర్, అంటే మనం దీన్ని 4 or 6 parts గా డివైడ్ చేస్తాం కదా, సాటర్డే మార్నింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు అంటే, రైట్? సండే ఫస్ట్ పార్ట్ లోనో, సండే సెకండ్ పార్ట్ లోనో, లేకపోతే సాటర్డే ఫస్ట్ పార్ట్ లోనో, సాటర్డే సెకండ్ పార్ట్ లోనో, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ సెల్స్, అవర్ ఎగ్జిస్టెన్స్. రైట్. నాకు ఇది మొన్న తబితతో మాట్లాడేసిన తర్వాత, ఈ ఆఫ్లైన్ గురించి మాట్లాడుతున్న తర్వాత నాకు ఐడియా వచ్చింది. సో నేను అప్పుడు షేర్ చేసుకుందాం అనుకున్నా, తన బిజీ షెడ్యూల్లో, నా బిజీ షెడ్యూల్లో కుదరలేదు. సో వితౌట్ తబితాస్ పర్మిషనే చెప్తున్నా, one particular session, one particular half will be simply celebrating your existence. మీరు ది బెస్ట్ గా, మీరు హ్యాపీగా ఎలా డ్రెస్ అయ్యి వస్తే మీకు ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ అని అనుకుంటారో అలాంటి డ్రెస్ తెచ్చుకోండి. మీరు బికినీ వేసుకున్నా నేనేమనుకో. I really want 2 to 3 hours of yourself to be dressed as how you want to see yourself and celebrate yourself. కొంతమందికి మంచిగా ట్రెడిషనల్ వేర్ అయితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో ఇప్పటి వరకు జీన్స్ వేసుకొని ఇవ్వరండి, మమ్మల్ని వేసుకొని ఇవ్వరు, మా ఇంట్లో వేసుకొని ఇవ్వరంటారు. తెచ్చుకోండి. మనము ఆ 2-3 hours ఒక్క ఫోటో తీసుకోవద్దు, ఒక వీడియో తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు, మనమే మాట్లాడుకునే యాక్టివిటీస్ చేసుకుందాం. మీరు ఏం వేసుకున్నా అది బయటకు వెళ్ళదా, రూమ్ లో నుంచి బయటకు, రైట్? సో ఐ రియల్లీ వాంట్ దిస్ టు హ్యాపెన్. అంటే ఇదే మనం అక్కడ చేసి పేరెంటాలు చేసుకుని అవి చేసుకోము. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ అంత సేఫ్ అండ్ అంత ఫ్రీడమ్ టైం, అంత ఫ్రీడమ్ స్పేస్ మన కోసం మనం క్రియేట్ చేసుకుందాము. ఆ 2 days లో అన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం. ట్రైనింగ్ సంబంధించి, ఫైనాన్షియల్ థింగ్స్ సంబంధించి, మన స్వాట్, ఇందాక తబిత చెప్పినట్టు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళ యొక్క డిఫరెంట్ థాట్ ప్రాసెస్, లీడర్షిప్ ప్రాసెస్ ఏం ఆపుతోంది, ఎట్లా. నేను ఇంకొక టాపిక్ కూడా చెప్పాను తబితకి, వీ షుడ్ డెఫినెట్లీ ఇంక్లూడ్ ఏ టాపిక్ కాల్డ్ నెగోషియేషన్ స్కిల్స్. ఎంతమందికి తెలుసు నెగోషియేషన్ స్కిల్స్ అంటే? నెగోషియేషన్ అంటే తెలుసా? నెగోషియేషన్ అంటే ఏం చెప్పాలి, బేరాలాడటం. ఓకే. మనం మామూలుగా మనం చాలా ఇళ్లలో ఉన్న వాళ్ళకి చాలా చేసి మనం అడిగింది ఎప్పుడైనా, వీళ్ళు ఇంత చేస్తున్నాం కదా, మనం అడిగింది ఎప్పుడైనా ఒప్పుకుంటారు అనే ఒక ఆశతో ఉంటాం,
తల్లిదండ్రుల పట్ల పిల్లలుగా అంతే, పిల్లలమైనా సరే ఉంటాం. చూసి 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 ఇచ్చి 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 ఎప్పుడో నోరు తెరిచి ఒక్కటి అడుగుతాం. అదృష్టం బాగుంటే, టైం బాగుంటే సరే అంటారు. 199 సార్లు టైం బాగోదు మనకి. కాబట్టి వద్దు, లేదు, కాదు, రాదు, ఇవే వస్తాయి చాలా వరకు సమాధానాలు. అప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేస్తాము, మళ్ళీ బర్న్అవుట్ అయిపోతాం, లేదా బాధపడతాం, లేకపోతే అమ్మో ఇష్టం లేదు, ఎందుకు వచ్చింది మళ్ళీ ఇంకొక టాపిక్ అని వెనక్కి తీసుకుంటాం. కానీ మనకు ఒక మాట ఉంటుంది సరే, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. సో వాళ్ళు ఇబ్బంది పడద్దు, మనము ఇబ్బంది పడద్దు, కానీ మనం అనుకున్నది జరిగిపోవాలి. కమ్యూనికేషన్ లో ఇది ఒక స్టైల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగోషియేషన్ స్కిల్స్. చాలా మంది ఆఫీసుల్లో మేనేజర్లు, లీడర్షిప్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు, మరి ఇన్ని వందల మందితో పని చేస్తున్న వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ గా వాళ్ళ చేత పని రాబట్టించుకుంటారు? వాట్ దే విల్ హ్యావ్ ఈస్ నెగోషియేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ లో ఇది ప్రత్యేకంగా ఒక భాగం. దాన్ని మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేద్దామని చెప్పాను. ఎదురెళ్ళి పోట్లాడటం చాలా ఈజీ, 5 నిమిషాల పని కాదు, ఇలాగే చేస్తాను. మొండిగా చేయడం కూడా 5 నిమిషాల పని, కానీ మొండిగా చేయడం వల్ల తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాబ్లం. అలానే సాక్రిఫైస్ చేసుకుంటూ పోతే అది అవ్వదు, ఇది అవ్వదు. అందుకని లెటస్, నేను చెప్పాను ఒక ఎక్స్పర్ట్ నుంచి, లెటస్ హ్యావ్ దిస్ వన్ పర్టికులర్ టాపిక్. ఎట్లా వాళ్ళంత సక్సెస్ అవుతున్నప్పుడు ఎలా నొప్పించకుండా వాళ్ళ జర్నీ ఆపకుండా ఎట్లా మేనేజ్ గా నాగ్ గా మేనేజ్ చేసుకుంటూ లౌక్యంగా లాక్కుంటూ ఇక్కడ వరకు వచ్చారో ఆ సీక్రెట్ తెలియాలి మనకి. ఆ సీక్రెట్ నాకు అవసరం, మీకు అవసరం, మనందరికి అవసరం, రైట్? ఎందుకంటే నేను ఇప్పటి వరకు మొండిగా నాకు ఇది ఇష్టం, నేను చేస్తా, నా లైఫ్ నేను అనుకుంటున్నా, మీరెవరు ఆపడానికి లేదు, అట్లా చెప్పేసి చేయించేసుకున్నా. కానీ ఎందుకంటే నా మాటకి ఎదురు చెప్పకుండా నా స్టాండ్ నేను అలా తీసుకున్నా. మనం అందరికి అట్లా కుదురుతుందా? కుదరదు కదా. జాగ్రత్తగా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఏమో ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను కూడా అట్లా కన్విన్స్ చేసుకొని రావాల్సి ఉంటుంది కదా. అందరికి అవసరం ఈ స్కిల్. సో ఇలాంటివి కూడా, ఇలాంటి మైన్యూట్ థింగ్స్ కూడా మనం పట్టుకొని వీటిలో టాపిక్స్ గా తీసుకొని వీటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఇలాగా ఒక సేఫ్ స్పేస్ ఆ 2 days, ఒక గ్రోత్ స్పేస్, ఒక గ్రోయింగ్ మైండ్ సెట్, అన్నిటికీ మించి ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి మనకి అనేది గుర్తించుకొని నల్లి ఆ మ్యామ్, స్పీడ్ బ్రేకర్ ని ఎలాగ మిమ్మల్ని దాటాలి అనే నేను వాటి ఆపాలి, గురించి కూడా మాట్లాడుకుందాం. మిమ్మల్ని నేను ఆపదలుచుకోలేక ఆపాల్సి వస్తుంది. అడ్వాన్స్ Yeah. పేమెంట్ 1500. Wow, so good. Advanced without even knowing the amount also. Very good. Super, very good. So I just want ఒకసారి స్పాట్ లైట్ ఇద్దాం మ్యామ్, వాళ్ళకి పిలవరా ప్లీజ్? ఎవరెవరు? యా, ఎవరది? మేడం Who నేను has done మానస. it? Manasa, wonderful Manasa. Wonderful. Manasa already trainer. అయినా she has come up. Manasa already మన దాంట్లో ట్రైనర్. అప్పుడు నేను చాలా భయంలో ఉన్నాను మేడం, ఇప్పుడు ఖచ్చితంగా మంచి నేర్చుకోవాలనుకుంటున్నాను ధైర్యంగా. అన్నమాట. Yes, హ్యాండ్ లో ఉన్నాయి, wonderful. చేతిలో అంతవరకు ఉన్నాయని అలా చేశాను మేడం. Wonderful. Really great. Wonderful. So congratulations. Thank you. You are the first ever women TTWS లో ఫస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ పర్సన్ గా చరిత్రలో మీరు మిగిలిపోయారు. సో దట్స్ హిస్టరీ. యూ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ. రియల్ గా ఇందులో ఉండబోయే ఈ బ్యాచ్ లో రాబోయే ప్రతి పర్సన్ కూడా, ఈ బ్యాచ్ లో రాబోయే ప్రతి పర్సన్ కూడా దే ఆర్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. బికాస్ ఇందాక అన్నారు చూసారా, ఇప్పుడు ఇన్ని వందల మంది ట్రైనర్స్ వచ్చినా కూడా ఇంపాక్ట్ లో ఫస్ట్ లేడీ ట్రైనర్ అంటే నళిని అనో, ఫస్ట్ యాక్టివ్ గా ఉన్న సెల్ అంటే నారీ సెల్ అనో, రైట్? ఇలా పేర్లు ఎప్పుడు ఉంటున్నప్పుడు మనకి ఎప్పుడు చరిత్రలో మనం భాగం అయిపోతాం. ఇప్పుడున్న ఆర్డీస్ అందరు కూడా దే ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆర్డీస్, రీజనల్ లెవెల్ డైరెక్టర్స్. వాళ్ళ రీజియన్ కి వాళ్ళు ఫస్ట్ అడుగేసిన వాళ్ళు. అలాగా ఫస్ట్ ఉమెన్ టీటీడబ్ల్యూఎస్ లో ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు బి స్పెషల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ద టార్చ్ బేరర్స్ ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దట్. మీ చెయ్యి అదృష్టవంతురాలైన చెయ్యి అని అందరికి నమ్ముతున్నాను ఆల్రెడీ. సో అందరూ అదృష్టవంతులమైన చెయ్యే, అందరూ గుడ్ పాజిటివిటీతోనే ముందుకు వస్తారు. కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ దిస్ వన్. సో లెట్ us do this one, do these things
అన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆస్పెక్ట్ లోనే తీసుకొని స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఉమెన్. అండ్ మళ్ళీ చెప్తున్నా, జనరిక్ గా ఏదో మీరందరూ జీవితంలో లక్ష్యం ఉండాలి, మీకేదో ఆడవాళ్ళు ఆకాశంలో సగం ఇలాంటి కబుర్లు కాకుండా రియల్ గా మన నీడ్స్ ఏంటి, రియల్ గా మన స్పీడ్ బ్రేకర్స్ ఏంటి, రియల్ గా మన ప్రాబ్లమ్స్ ఏంటి, రియల్ గా వాటి సొల్యూషన్స్, ప్రాక్టికల్ పాసిబుల్ సొల్యూషన్స్ మనం వెతుక్కోవడానికి మనకు అవసరమయ్యే స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ నేర్చుకుందాం, అవి మాట్లాడుకుందాం. అండ్ 2 days ఆఫ్లైన్ కంప్లీట్ గా హాలిస్టిక్ గా తీసుకుందాం. అక్కడ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ఆపర్చునిటీస్, వీటన్నిటితో పాటు మనం లెట్ us ఆల్సో హ్యావ్ అవర్ ఓన్ స్పేస్ అండ్ అవర్ ఓన్ టైం. Okay, so here I will hand over to Tabitha for the rest part of this one. Right. Thank you. Over to you, Tabitha. ఆల్ రైట్ అండి, దట్ ఈస్ ఆల్. సో ఇది మా స్పెషల్ ఇయర్ అనౌన్స్మెంట్గా మేము అనుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ ఈవెంట్. సో మేము ఏం చేసామో మేము చూపించాం కనుక సర్వ హక్కులు మాకున్నాయి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అని అర్హతని పొంది మేము పిలుస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెట్టాము ఒక కోర్స్ అని కాదు, మేము అర్హులం. ఈ కోర్స్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి మేము అర్హులం. కాబట్టి ఆడవారిని ఎంకరేజ్ చేయడానికి మేము తీసుకున్న ఈ ఆపర్చునిటీలో మేము గర్వంగా మేము తీసుకుంటున్నాం ఈ ఆపర్చునిటీ. యూ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ ఎక్స్పర్ట్స్, యూ విల్ హ్యావ్ అమేజింగ్ పార్టిసిపెంట్స్. మ్యామ్ అన్నట్టు పైలట్ బ్యాచ్గా చరిత్రలో నిలిచిపోయే బ్యాచ్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. ఇవాళ నైట్ నుంచి మా ఆర్డీస్కి పిచ్చ పని ఉంటుంది. వాళ్ళ ఫొటోస్తో వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసుకుంటారు. ఇది ఏ ఊర్లో అన్నా ఈ పోస్టర్ వెళ్ళొచ్చు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా జరగబోతుంది స్త్రీల ట్రైనింగ్ కాబట్టి. బట్ జరిగే ఫైనల్ క్లైమాక్స్ మాత్రం హైదరాబాద్లో జరుగుతుంది. 20 days మీరు ఉన్న చోట మీ ఇంటర్నెట్లో మీ ఫ్యాన్ వేసుకొని మీ గోడ దగ్గర మీరు పెట్టుకొని మీ నోట్బుక్లో మీరు రాసుకోండి, నేర్చుకోండి, అసైన్మెంట్లు సబ్మిట్ చేయండి. బట్ చివరి 2 రోజులు మాత్రం మేమున్న ఊరికి మా దగ్గరికి కంపల్సరీ ఆర్గనైజ్ చేసిన హోటల్లోకి మీరు వచ్చి ఉండవలసి ఉంటుంది. మా ఆర్డీస్ ఒక 4 ఉంటారు. వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటారు. అక్కలాగా, చెల్లిలాగా, కూతురులాగా, అమ్మలాగా. ఏ ఏజ్ గ్రూప్లో మీరు ఉన్నా సరే చూసుకోవటానికి మేము మిమ్మల్ని సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఐ మీన్ టు సే ఎనీబడి అబవ్ 17 years of age till 70 years of age. మీరు ఒకవేళ డయాబెటిక్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్నారు, మేము మీకు సమకూర్చాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ని మేము చేస్తాము. నా కొడుకు టేబుల్ తోసేస్తున్నాడు, బట్ ఎస్ వాడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఇవ్వాల్సిన బెస్ట్ మీకు ఇస్తాను. కాబట్టి రిమెంబర్ దట్ వీ విల్ గివ్ యూ యువర్ కేర్. మీకు మెడిసిన్స్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, స్పెషల్ చైర్స్ ఏమైనా అరేంజ్ చేయాలన్నా మేము చేస్తాం. అట్లాంటివి ఏమి మాకు ప్రాబ్లం కాదు. బట్ దిస్ ఈస్ అ ఉమెన్ స్పెషల్ బ్యాచ్ ఫర్ విమెన్ అలోన్. ఏజ్ గ్రూప్ నో రిస్ట్రిక్షన్. 7th and 8th of February. సో ఇంకెందుకు ఆలస్యం, వి రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ ఓనర్షిప్ యాజ్ యోర్ ఓన్ కోర్స్. మీరే అయితే ఎలా చేయాల్సి వస్తుందో మీరే ఓనర్షిప్ తీసుకొని మీ సిస్టర్స్కి, బ్రదర్స్కి, వాళ్ళ వైఫ్స్కి ఎవరికి చేర్స్తారో చేర్చండి. మీ జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి ఇది మేము ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. ఇట్స్ ది ఆర్డీస్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది 2025-26 టీమ్. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మానస గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. మెనీ మోర్ మానసాలు రావాలని ఆశిస్తున్నాను. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఇట్స్ 8:40. ఇంకొకసారి నేను మొత్తం సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే ఈజ్ December 26th. ఇంకొక 2-3 days సటిల్గా ఉంటుంది. బట్ ఫ్రమ్ January 1st ఆన్వర్డ్స్ గ్రూప్ ఫుల్ ఆన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 3-4 ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతాం. సంక్రాంతికి ముందే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తాము. చాలా లిమిటెడ్ బ్యాచ్ తీసుకోబోతున్నాము, వందలు కాదు. ఒక 40 to 50 people ఓన్లీ మనం టార్గెట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఆ 40 people ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా మేము చూసుకుంటాం. అక్కడ ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, అక్కడ కెరియర్ గ్యాప్ ఉన్న మదర్స్ ఉండొచ్చు, అక్కడ ఒక ఫుల్ ఎస్టాబ్లిష్డ్ CEO ఉండొచ్చు, లేదా ఏమీ లేకుండా పచ్చళ్ళు అమ్ముకునే ఆంటీ ఉండొచ్చు. ఎవరు వస్తున్నారు అనేది కాదు, అందరి మైండ్స్ని మనం అడాప్ట్ చేయగలిగిన ఒక బ్యూటిఫుల్ కోర్స్. కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి. ఎందుకంటే ఆంధ్రాలో ఇది పెద్ద పండగ. తెలంగాణ వాళ్ళను ఆంధ్ర వాళ్ళకి అట్లా జర్నీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి 17th ఇట్ విల్ బి వెరీ క్లమ్జీ.
సో యూ నీడ్ టు బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ. అన్ని అరేంజ్ చేసుకొని రావడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ సంక్రాంతి హాలిడేస్ ఇవ్వగలము. 17th స్టార్ట్ అవుతుంది. 17th నుంచి మొదలు పెట్టుకొని February 6th వరకు కంటిన్యూస్గా జరుగుద్ది. అండ్ February 7th వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ ది ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ మీ హోటల్ ఛార్జెస్ మీరు కట్టుకోవాలి. దానికి మీరు మాకు ముందే ఇవ్వగలిగితే అడ్వాన్స్ బుకింగ్స్, టేబుల్స్ బుకింగ్, మీ ఫైల్ బుకింగ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ టెక్నికల్ అవన్నీ మేము చూసుకోవాలి. సో ట్రైనింగ్ మొత్తం మీ ఇంటికి మేము చేరుస్తాం ఫ్రీగా. కానీ మీరు వచ్చి మీ భోజనం, మీ బెడ్, మీ బెడ్షీట్ అవన్నీ మీరే చూసుకోవాలి కదా. సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ ట్రైనింగ్కి సపరేట్, స్టేకి సపరేట్, ఈ రెండింటిని రెండు సపరేట్ ఎంటిటీస్గా మనం చూడాలి. ట్రైనింగ్ మాకు వచ్చిన నైపుణ్యాన్ని మీకు అందిస్తాం ఫ్రీగా. కానీ మీరు ఉండాల్సిన దానికి మిమ్మల్ని ఒక 2 రోజులు పిలుస్తున్నాము. మీ ఇంట్లో ఆ టెన్షన్లన్నీ మీరు వదిలి రాబోతున్నారు మొట్టమొదటిసారిగా అంటే దానికి మీకు ఒక బెస్ట్ ఫీలింగ్ ఇవ్వాలి. ఏదో ఇరుకు సందులో కూర్చోబెట్టి, ఏదో పిచ్చి ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెట్టి మిమ్మల్ని 2 రోజులు ఇబ్బంది పెడితే మీరు ఒక బ్యాడ్ ఫీలింగ్ తోటే వెళ్తారు. బట్ మీరు ఒక బెస్ట్ ఫీలింగ్తో, ఒక రిలాక్స్డ్ ఫీలింగ్తో వెళ్ళాలి. కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ దాట్ థింక్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ లైక్ అ బ్రేక్ ఫర్ యూ. దిస్ ఈజ్ లైక్ మీరు, మీ అత్తగారు, మీ భర్త, మీ పిల్లలు ఇదే టెన్షన్లో ఉంటారు. బట్ నో, దిస్ ఈస్ అ టైమ్ ఫర్ యూ, దిస్ మంత్ ఈజ్ ఫర్ యూ అని మీరు ఆలోచించుకొని, ఆ వీకెండ్ ఈజ్ ఫర్ యూ అని మీరు ఆలోచించుకొని హైదరాబాద్కి రావడానికి సిద్ధపడ్డ వాళ్ళు యూ కెన్ కమ్ అండ్ టేక్ ద లీడ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై RDs వన్స్ అగైన్. ఆఫ్లైన్స్ 7th and 8th of February. అఫ్ కోర్స్ మధ్యలో సంక్రాంతి ఎలాగైతే వచ్చిందో ఒక తెలంగాణ జాతర కూడా వస్తుంది. నాకు సడన్గా గుర్తు రావట్లేదు జాతర. బట్ ఆ జాతర 28th or 27th రాబోతుంది. సమ్మక్క సారక్క జాతర. సో ఆ జాతరకు కూడా మనం ఒక 1 day కాలంటే బ్రేక్ తీసుకోవడమో లేదా రికార్డింగ్స్ ని సమకూర్చడమో చేద్దాం, డిపెండింగ్ ఆన్ ద రిజిస్ట్రేషన్స్. తక్కువ సగానికి మంది ఎక్కువ తెలంగాణలో జాతరకి వెళ్తున్నారంటే మనం ఒక బ్రేక్ తీసుకుందాం, తప్పలేదు. కానీ కొంతమంది అయితే మనం రికార్డింగ్ హెల్ప్ చేస్తాను నేను మీకు, సరేనా? దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్. మళ్ళీ మీ హస్బెండ్స్ అంతా యాంగ్రీ అవుతారు బికాస్ ఇట్ ఈస్ 8:40. చలో, సో ట్రై టు మేనేజ్ ఎవ్రీథింగ్. టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. రేపటి నుంచి మీకు పోస్టర్స్ అండ్ బ్యానర్స్ వచ్చేస్తాయి. RDs, somebody take the lead, ma. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మన కోసం మన అడ్వైజరీ మెంబర్ అండ్ నేషనల్ డైరెక్టర్ మేడం ఎన్నో ప్లాన్స్ చేశారు. TTWS ఉమెన్ అనేది అసలు మాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే మనం జనరల్ గా కామన్ గా నేర్చుకునేవి అంటే స్టేజ్ ఫైట్ కానీ కామన్ గా యూజ్ చేస్తాము. కానీ దీంట్లో స్పెషల్ గా ఏంటి అంటే మన ఎంపవర్మెంట్ కోసం మనం ఏం చేసుకోవచ్చు అని, ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ స్పీకర్స్ ఆల్సో ఉమెన్. మనం అక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ ఎంగేజ్ చేసేది కానీ సబ్జెక్ట్ అంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళతో, ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ తో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మేమంతా ఎక్సైట్మెంట్ గా ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? మీకు ఇది ఎలా అనిపించింది? ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి, లేదా మీ హ్యాండ్స్ రేస్ చేయండి. మణిగారు ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం TTWS ఉమెన్ జరగబోతుంది. సో ఫస్ట్ టైం ఫస్ట్ బ్యాచ్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఇంట్రెస్టెడ్ గా ఎవరు ఉన్నారు? మణిగారు అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? జగదీష్ గారు మణిగారిని అన్మ్యూట్ చేయండి. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను. డిజిటల్ గా రాదేమో మేడం, హ్యాండ్ రేజ్ చేశారు. ఓకే ఓకే మేడం. డౌట్స్ తీసుకుంటున్నారా? ఎస్ మేడం. ఎవరంట? అవును మేడం. మణిగారు మీరు మాట్లాడండి ఒకసారి. హ్యాండ్స్ రేజ్ చేయండి అమ్మా, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. వినపడుతుందండి? వినిపిస్తుంది మేడం, చెప్పండి. మేము ములుగు మేడం, అది ఓకే. కొత్తగా
మొన్నే జగదీశ్వర్ మేడం గారితో మాట్లాడటం జరిగింది. కాకపోతే మొన్న మాట్లాడాము, ఇంకా అందరూ క్లబ్ కాలేదు. అయిన తర్వాత ఇది అవుదాం అనుకున్నా. ఈ లోపే మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి మళ్ళీ మాట్లాడి మేడం గారికి ఇది చేస్తాం మేడం. నేను ఫస్ట్ టైం మేడం, కొంచెం కంగారుగా ఉంది. నో ప్రాబ్లం, నో రామణి ప్రాబ్లం. గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. కాకపోతే గోదావరి లాంటి మీటింగ్ చెప్పండి. అటెండ్ అవ్వాలి అక్కడ అంటే మరి ఆ చదవటము రాయటం అవన్నీ కొంచెం కష్టమేమో. మామూలుగా అంటే మాట్లాడగలుగుతాం కానీ అదొకటి కొంచెం డౌట్ ఉంది మేడం. మొన్న కూడా మిమ్మల్ని అదే అడిగాను నేను. ఏదో ఇంగ్లీష్ కోర్స్ లాగా ఏమి ఉండదండి. జనరల్ గా మనం రెగ్యులర్ మాట్లాడతాను, గా నేను ఏదైతే మాట్లాడతా. ఐ యూజ్ ఆన్సర్ చేస్తామో దిస్ క్వశ్చన్ జగదీశ్వరి గారు. క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ. ఒక చదువుతో లింక్ పెట్టే ఒక ఆ, మాటే మనం మాట్లాడేది ఉంటే, ఒక కోర్సే మనం చెప్పేది ఉంటే, అది పెద్ద ఎత్తున మేము బయట చోటు చేసుకునే వాళ్ళమండి. కానీ ఇది చదువుతో కాదు, ఇది సంస్కారంతో నైపుణ్యంతో ముడిపడ్డ ఒక ఆలోచన. చదువు అనే ఒక అడ్డుగోడని పెట్టి మనం ఎవరిని తక్కువ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం దీని ద్వారా మనం ఒక బెటర్ మనిషిగా తయారవుతాం, బెటర్ తల్లిగా, బెటర్ భార్యగా, బెటర్ చెల్లిగా, కూతురిగా. అలాంటి వాటికి చదువు అనే ఒక డ్రాబ్యాక్ని పెట్టలేం. సో అదే నేను చెప్పాను ఇందాక, మీరు విన్నారో లేదో. పచ్చళ్ళు అమ్ముకునే ఆంటీ నుంచి మొదలు పెట్టుకొని ఏదైనా స్కూల్కి సీఈఓ అయినా సరే ఎవరన్నా దీంట్లో ఉండొచ్చు. ఇంకా మీరందరూ ఒక చోటు చేరితే మనకే మంచిది అది. ఎందుకంటే అంతమంది ఒక చోట నెట్వర్క్ చేసుకోవడం ఏమన్నా మామూలు విషయం అలా. సో మనీ అమ్మ, మీరు రావటమే మాకు ముఖ్యం. మీరు ఆ 2 రోజులు మాతో ఉంటారంటే అంతే చాలు. కానీ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ అబౌట్ ఏజ్, ఎడ్యుకేషన్, చదువు, ఏ రిస్ట్రిక్షన్ మనకు లేదు. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ చాలా గొప్ప సేవలో ఉన్నారు ములుగులో, మంచి కార్యాలు చేస్తున్నారు మీరు ములుగులో. ములుగు మాతో అసోసియేట్ అవ్వడం, ములుగులో నుంచి మీలాంటి ఒక మెంబర్ నారీసెల్లోకి రావడం అసలు మాకే యాక్చువల్లీ ఆనందకరమైన విషయం. సో మీ గురించి మాకు ఆల్రెడీ తెలుసు. జగదీశ్వరి గారు మీరు చేసే మంచి మాకు చెప్తూ ఉంటారు ములుగులో ఏం చేస్తూ ఉంటారని. సో మీరు రండి, మీరు మాతో ముడిపడండి, మాకు అంతే చాలు. రైట్, థ్యాంక్ యూ మణి గారు. సుమలత గారు, పోకూరు సుమలత గారు, నేను వెళ్తానంటున్నారు. మీరు వెళ్ళొచ్చండి. బట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మాతో మాట్లాడేసి వెళ్ళొచ్చు. ఎనీబడి కొత్తగా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడేసి వెళ్ళొచ్చు. వీఆర్ గోయింగ్ టు క్లోజ్. ఎట్లాగో 5 నిమిషాల్లో మేమే క్లోజ్ చేస్తాం. సో అవగాహన లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని తీసుకోవచ్చు. ట్రైనర్స్ కాము మేము ఓన్లీ క్లబ్ మెంబర్స్, లేదా మేము ట్రైనర్సే కాదు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఈ ట్రైనింగ్ ఏంటి, ఆ నంబర్స్, ఆ టైటిల్స్ మాకు తెలీదు అనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో దీనికి ఇంపాక్ట్లో మీరు మెంబర్ అవ్వవలసిన అవసరం లేదు. ఇది అయ్యాక మీరు మెంబర్ అవుతారు. ఈ ట్రైనర్ మీరు చేస్తే మెంబర్ అవుతారు. ఓకే. సో ఏ ఊరైనా సరే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే, యాక్చువల్లీ దూరమైన పర్లా, కానీ తెలుగువారు అయి ఉండాలి. తెలుగువారిని మేము ఒక చోటు చేర్చాల్సిన ఆలోచన మనది ఇది. రైట్, ఎనీబడి ఎల్స్? పద్మ గారు. మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ పద్మ గారు, కొంచెం గట్టిగా. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఇవి చాలా మంచి ప్రోగ్రామ్స్ మేడం. ఇవి ఆల్రెడీ 21 బ్యాచ్ మేడం నాది. ఓకే. ఇక్కడ కూడా ఆల్రెడీ స్కూల్ కూడా చేశాను నేను. 7 దాకా వెళ్ళాను. స్కూల్ ఎక్స్పీరియన్స్, పిల్లలతో మాట్లాడడం కానీ అన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి. చాలా బాగుంది. నేను ట్రై చేస్తాను మేడం రావడానికి. కొంచెం షూర్ మేడం, ఇదైతే థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ అయితే సూపర్ గా ఉంది మేడం. అసలు ఇది థ్యాంక్ ఇంకా యూ మనం పద్మ గారు. ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. రైట్, ఇంకొక Thank you, ఇద్దరితో madam. మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ పద్మ గారు. రైట్, ఇంకొక ఇద్దరు. ఎనీబడి? డాక్టర్ షకీలా కానీ, రేణుకాస్ ఐఫోన్, గౌరీ ప్రణయ్, పసికంటి గాయత్రి 244. ఓకే, తను ఆల్రెడీ ట్రైనర్. సో కొత్త వారు ఎవరైనా ఉంటే యూ కెన్ టాక్. మేడం ఎస్ మేడం హ్యాపీ ఈవినింగ్. రేణుక అయిపోయిన మా అత్తయ్య మేడం, యుఎస్ లో అచ్చా, ఉంటది.
జాయిన్ ఓకే, అవుతుంది తను TTWS. సూపర్ ఇంతకుముందు సూపర్, మంచిది, నైస్, లవ్లీ. 6th ఫిబ్రవరి ఇక్కడికి వస్తుంది మేడం. అస్సలు వాట్ అ గ్రేట్ థింగ్. యుఎస్ నుంచి వస్తున్నారా? అంటే ఆల్రెడీ ప్లాన్ ఉండిందా? అవును మేడం. సూపర్, దట్స్ ఎ వండర్ఫుల్ న్యూస్. నల్ని మ్యామ్ విన్నారా? యుఎస్ నుంచి వస్తారట. హలో, వెల్కమ్ రేణుక గారు, వెల్కమ్ వెల్కమ్. హ్యాపీ మీకు మీ ఐఫోన్ కి రెండిటికి వెల్కమ్. రేణుకాస్ ఐఫోన్. హలో. సరే, ఓకే. సో మనం ఎన్నో ఓరియంటేషన్ ప్రోగ్రాంలు పెడతాము. ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడటానికి మనం ఒక 3 సెషన్లన్నా ఉంటాయి. జనవరి 1వ తారీఖు నుంచి సంక్రాంతి ముందుగా, అంటే 13వ తారీఖు ముందు లోపల నేను 3 ప్రోగ్రాంలు పెట్టిస్తా. అంటే 4 రోజులకు ఒకసారి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తాను. మీకు ఒక చక్కటి అవగాహన, క్లారిటీ వస్తుంది. ఎప్పుడన్నా మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీ భర్తని లేదా మీ ఫాదర్స్ ని అట్లా మీరు కూడా జాయిన్ చేయించవచ్చు. మీకు ఈ ప్రోగ్రామ్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను మార్చ్లో ఈ రోల్లో నుంచి దిగిపోయే లోపల నేను ఇది చేద్దాం అనుకున్నాను. కాబట్టి నేను నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ఐ కెన్ టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. చిన్నపిల్లలు అయితే కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి ఫ్యామిలీస్ తో మాట్లాడాల్సి ఉంటుంది కదా, అలాగా. ఓకే, సో ఆర్డీస్ కంప్లీట్ గా మీతో టచ్ లో ఉంటారు. ఏ ఫోన్ కాల్ అయినా మా ఆర్డీస్ కి మీరు బిఫోర్ 7:30, 8 in the evening మీరు మాట్లాడుకోవచ్చు. ఆఫ్టర్ 9 అయితే ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు కాల్ దెమ్. వాళ్ళు కూడా మీకు ఆ టైం, ఏ టైంలో చేయాలో మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు ముందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్ టుడే. ఆర్డీస్, ఎనీ వన్ ఆర్డీ కెన్ గివ్ ద క్లోజింగ్ రిమార్క్స్ అండ్ క్లోజ్. Okay, nobody wants to give closing remarks? Okay, in that case, I will close the meeting. Everybody, let's go with our slogan. Andaru, 1, 2, 3. జై Jai హింద్, Hind. జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే